ఒక మహిళ పెళ్లి చేసుకున్న తర్వాత సివిల్స్ రాసి ఫస్ట్ అటెంప్ట్లో ఐపీఎస్ సాధించిన ఒడిశా ఫస్ట్ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఈరోజు మన గెస్ట్. అయితే మహిళా ఐపీఎస్ ఆఫీసర్ అనగానే కేవలం పోలీస్ స్టేషన్కి పరిమితం కాకుండా ఆమె అకౌంట్లో కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. మీకు ఐపీఎస్ అవ్వాలని ఒక రోల్ మోడల్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరండి? నాకు ఫస్ట్ జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు అనురాధ మేడం వచ్చారు, ఒకసారి మా ఇంటికి వచ్చారు, యూనిఫామ్ వేసుకుని చాలా నీట్గా కనిపించారు. అది చూసుకుని ఐ వాజ్ ఆల్సో ఫీలింగ్ దట్ ఆమె ఎంత మంచి పని చేస్తుంది, ఐ వుడ్ ఆల్సో బీ లైక్ హర్ అని. విజయవాడ ఏసీపీగా ఉన్న టైంలో రౌడీల పట్ల, అక్కడ ఉన్న రౌడీలకు సపోర్ట్ చేస్తున్న పొలిటికల్ లీడర్ల పట్ల మీరు చాలా దురుసుగా ఉండేవారు అనేది. ఒక కేసులో వాళ్ళు మర్డర్ చేసి బాడీకు కట్ చేసుకుని వేరియస్ పీసెస్లో వేరే వేరే ప్లేసెస్లో పడేశారు. మళ్ళీ చెన్నైలో వాళ్ళు చెప్పారు ఇలాగ విజయవాడ నుంచి వచ్చింది ఈ పార్సల్, చూస్తే అది డెడ్ బాడీ ఉంది. కరీంనగర్లో నక్సల్స్ మూవ్మెంట్ ఉన్నప్పుడు మీరు కూమింగ్ కూడా మీరు వెళ్ళేవారు? వెనెవర్ దెర్ వాజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఆర్ బ్రీఫింగ్కు ఐ యూస్ టు ఆల్సో గో. We had so many exchanges of fire, so many dump recoveries and 2 bodies also exchange of fire లో వచ్చింది అక్కడ. కానీ తర్వాత సాలూరులో కూడా గాంధీ అనే ఒక ఇన్స్పెక్టర్ మీద దాడి జరిగింది. అవును, అతను వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్స్ మాకు. ఐ స్టిల్ రిమెంబర్ ఒకసారి నా పాప బర్త్డే ఉండేది ఆ రోజు June 12th. ఒక డెకాయిటీ జరిగింది అండ్ దేర్ వర్ 2 deaths. హస్బెండ్ వైఫ్ ఇద్దరికి చంపేశారు. ఒక చిన్న పాప ఉండేది, ఆ పాప కూడా చనిపోయింది. ఇంకా పెద్ద పాపకి ఎంత ఘోరంగా చంపారంటే మొత్తం సీలింగ్లో కూడా దోస్ బ్లడ్ స్ప్లాటర్ ఉండేది. అంటే వరంగల్ ఫస్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలాగుంది అనిపించింది? టోటల్ నాకు చాలా జరిగినాయి, ఆల్మోస్ట్ 26 బాడీస్ వచ్చాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కేసెస్లో అప్పుడు ఒక కిడ్నాపింగ్ కేసు జరిగింది. ఒక చిన్న పాపకు కిడ్నాప్ చేశారు అండ్ వరంగల్ రూరల్ ఏరియాలో చంపేశారు. యాక్చువల్లీ ఆ కేసులో ఏమైంది, కాంప్లికేషన్స్ వచ్చింది. 1 person సడన్లీ ఫోన్ చేసి, ఒక చీట్ పర్సన్ అతను ఫోన్ చేసుకుని చెప్పారు నేను చూశాను పాపకు అని. సౌమ్య మిశ్ర గారు ఆ పాప చనిపోవడం, ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి, ఆ బాధను తట్టుకోలేకే వాళ్ళ ముగ్గురిని అనుకుంటారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు బ్యాడ్ ఫెలోస్ అని ముద్ర ఉంది. వాళ్ళు రిపీట్గా వాళ్ళు అఫెండ్ చేయడంతో వాళ్ళ ముగ్గురిని ఎన్కౌంటర్ చేయమని సౌమ్య మిశ్ర గారు. అఫ్కోర్స్ నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే నా పాప కూడా సేమ్ ఏజ్లో అండ్ ఏ పాప కూడా జరగవద్దు అంటే వాళ్ళు వెళ్ళి ఒక క్లారిటీ మేడం, ఇటువంటి ఎఫెండర్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం కరెక్ట్ అంటారా? స్పాట్ డెసిషన్ చేస్తే పబ్లిక్ హ్యాపీ. మిగతా డిపార్ట్మెంట్లో ఉన్నట్లుగానే మహిళల పట్ల మీ బాసులు కానీ మిగతా వాళ్ళు చిన్న చూపు చూడడం, లేదు మిగతా డిపార్ట్మెంట్లో చూపిస్తున్నట్లుగా కాస్టింగ్ కౌచ్ లాంటివి అటువంటి ఎదురవుతుంటాయి అంటారు. మహిళా వాళ్ళకు చిన్న చూపు చూడటం ఇస్ దేర్ ఇన్ అ సొసైటీ. మిగతా దగ్గర జరిగినప్పుడు కాపాడాల్సిన డిపార్ట్మెంట్లోనే ఇటువంటి డిపార్ట్మెంట్లో బి బికాస్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ ఆల్సో సమ్ బ్యాడ్ బ్లాక్ షీప్. కానీ మీకు ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీ సార్? అవును, నేను ఫేస్ చేశాను, నేను దానికి సమాధానం కూడా చేశాను. ఎవరండి వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ సమ్వేర్ హెవెన్లో లేదు కదా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఒడిస్సా స్టేట్ అనగానే జనరల్గా అక్కడ పబ్లిక్ అమాయకులు, ఆ స్టేట్ బాగా వెనుకపడి ఉంది, నిరక్షరాస్యులు, ముఖ్యంగా మహిళలు ఇంటి నుంచి బయటికి రారు అన్న ఒక ప్రచారం ఉండేది. ఆ ప్రచారానికి పటాపందులు చేస్తూ ఒక మహిళ పెళ్లి చేసుకున్న తర్వాత సివిల్స్ రాసి ఫస్ట్ అటెంప్ట్లో ఐపీఎస్ సాధించిన ఒడిశా ఫస్ట్ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఈరోజు మన గెస్ట్. అయితే మహిళా ఐపీఎస్ ఆఫీసర్ అనగానే కేవలం పోలీస్ స్టేషన్కి పరిమితం కాకుండా
ఆమె అకౌంట్లో కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఉన్నాయి, దాదాపు 26 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఉన్నాయి. ఆమె చట్టాన్ని ఎవరైతే చేతులు తీసుకుంటారో వాళ్ళని న్యాయస్థానంలో పెట్టాలనేది ఆమె ఇంటెన్షన్. కానీ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగి చాలామంది చనిపోయినట్లున్నారు. అయితే ఆమె ఒకసారి ప్లాన్ వేసిందంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది అనేది మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆమె చూడడానికి నవ్వుతూ కనిపిస్తారు, చాలా అందంగా ఉంటారు. కానీ చట్టాన్ని ఎవరు చేతులు తీసుకున్నా, మహిళల పట్ల ఎవరు రఫ్గా బిహేవ్ చేస్తున్నా వాళ్ళ పట్ల చాలా కఠినంగా ఉంటారనేది కూడా పోలీసు వర్గాలు చెప్తుంటాయి. ఇంతకీ ఆమె పేరు డాక్టర్ సౌమ్య మిశ్రా. డాక్టర్ చదివిన ఆమె పోలీస్ ఆఫీసర్ ఎందుకు అయ్యారనే విషయం ఆమె నుండి తెలుసుకుందాం. సౌమ్య మిశ్రా గారు నమస్కారం. నమస్తే మేడం, డిపార్ట్మెంట్లో మీకు నేను విజయనగరం ఎస్పీ నుంచి ఫాలో అవుతున్నాను. మీరు నవ్వుతూ కనిపిస్తారు, చాలా నీట్గా చక్కగా తయారవుతారు, మహిళల పట్ల గౌరవంగా ఉంటారు. కానీ మీకు ఒక షేడ్ ఇంకోటి ఉంది. ఎవరైనా మహిళలకి కఠినంగా దుర్భాషలాడినా, వాళ్ళ పట్ల తప్పుగా ప్రవర్తించినా మీ విశ్వరూపం చూపిస్తారన్నది కూడా ప్రచారం ఉంది. అంటే మీ అకౌంట్లో కూడా దాదాపు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఒక 26 కనిపిస్తున్నాయి. ఈ 26 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఎలాంటి పరిస్థితులు చేయాల్సి వచ్చింది? మహిళల పట్ల ఇంత ఎవరైతే రఫ్గా బిహేవ్ చేస్తారో వాళ్ళ పట్ల ఎంత కఠినంగా ఉంటారు? ఇవన్నీ చెప్పే ముందు అంటే అసలు ఒరిస్సా స్టేట్ అంటేనే జనరల్గా పబ్లిక్కి స్టేట్ అంటే బాగా పూర్ స్టేట్, అందులో పబ్లిక్ అంతా ఇన్నోసెంట్ అంటారు. అటువంటి ఇమేజ్ ఉన్న స్టేట్ నుండి ఒక మహిళా ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా మీరు ఎందుకు రావాల్సి వచ్చింది? ఐపీఎస్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? ఇవన్నీ చెప్పండి. అంటే సివిల్ సర్వీస్ ఎప్పుడు కూడా ద టాప్ మోస్ట్ సర్వీస్ ఇన్ ద కంట్రీ అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ సర్వీస్లో వస్తే మీరు చాలా పెద్ద స్థలంలో మీ యాక్షన్స్ ద్వారా మీరు చాలామంది లైఫ్స్ మీరు ఎఫెక్ట్ చేయగలుగుతారు పాజిటివ్ వేలో. అండ్ యువర్ ఇంపాక్ట్ ఈజ్ మచ్ మోర్ ఫెల్ట్. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో అయితే మీరు ఎంత మంచి పని చేసినా సరే అంత వైడ్ ఇంపాక్ట్ సొసైటీ మీద ఉండదు. సో నేను సోషాలజీ స్టూడెంట్ కూడా అండ్ గుడ్ స్టూడెంట్ అట్ దాట్. సో అందుకని సివిల్ సర్వీస్ ఒకటి దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఓన్. కానీ జనరల్గా ఒడిస్సా స్టేట్ అంటేనే బాగా వెనుకబడి స్టేట్, అక్కడ మహిళలు చదువుకోరంటారు. అవంతా నిజమంటారు? అవును, నా టైంలో ఇంకా బ్యాక్వర్డ్ ఉండేది. సో వన్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ స్టేట్స్ ఒడిస్సా, దాంట్లో రావడం నేను కూడా అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఆ స్టేట్ నుంచి నేను వచ్చాను. అండ్ ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్, మై మదర్ స్టేట్. బట్ స్టిల్ మీ మదర్ స్టేట్ బ్యూటిఫుల్ కాదు, మా ఫాదర్ స్టేట్ కూడా ఒడిస్సా. అందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది మీతో ఈరోజు ఇంటర్వ్యూ చేయడం. అంటే జనరల్ పబ్లిక్ అందరికీ ఒడిస్సా వాళ్ళు మహిళలు బయటికి రారు, వాళ్ళు చదువుకోరు అన్న ఒక బాగా రూమర్ ఉండేది. లేదు, చదువుతారు. మేబీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ అయి ఉంటుంది, లేకపోతే కమర్షియలీ ఇండస్ట్రియలీ. బట్ చదవడం చాలా బాగా చేస్తారు. ఇంతకు ముందు కూడా నా కొంచెం తగ్గింది సివిల్ సర్వీస్లో. ఒడిస్సా వాళ్ళు బయట ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సర్వీసెస్లో అండ్ మిగతా కేసెస్లో కూడా వాళ్ళు బయటకు వస్తున్నారు. ఓన్లీ థింగ్ ఇస్ దట్ అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్డ్ లేదు. సో అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ నార్మల్గా కూడా న్యాచురల్ డిజాస్టర్స్ ఇవన్నీ వచ్చి ఒక బ్యాక్వర్డ్ స్టేట్గా అయిపోయింది ఒడిస్సా. అండ్ సో మెనీ లీడర్స్ ట్రై చేస్తున్నారు, పీపుల్ కూడా ట్రై చేస్తున్నారు అది ఇంప్రూవ్ చేయడానికి. అంటే మీరు ఒడిస్సాలో ఎక్కడ పుట్టారు? నేను ఐఎమ్ ఫ్రమ్ కటక్ అండ్ అక్కడ నేను స్టూవర్ట్ స్కూల్లో చదివాను. దాని తర్వాత రెవెన్షా కాలేజ్ అండ్ ఉత్కల్ యూనివర్సిటీలో చదివాను. సో ద స్టేట్ ఈస్ బ్యాక్వర్డ్. మీరు ఇంతకు ముందు చెప్పారు కదా. సో 94లో నేను వచ్చాను యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఇట్ టుక్ ఒడిస్సా అనదర్ 12 years టు ప్రొడ్యూస్ అనదర్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్. సో మళ్ళీ నెక్స్ట్ మా తర్వాత 2006లో ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఒడిస్సా నుంచి వచ్చింది. సో ఫ్రమ్ దాట్ యూ కెన్ ఇమాజిన్ ఎంత అవసరం లేడీస్ అంటే ఫీమేల్ ఎడ్యుకేషన్ ఒడిస్సాలో ఇంకా చాలా ప్రోత్సాహం. అంటే సివిల్స్ ఎక్కడ ప్రిపేర్ అయ్యారండి? అప్పటికి మీ మ్యారేజ్ అయినట్లుగా? నా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయి ఆంధ్రప్రదేశ్లోనే నేను ప్రిపేర్ చేశాను. వరంగల్లో నా హస్బెండ్ అప్పుడు జాయింట్ కలెక్టర్. సో యాక్చువల్లీ నేను ఆయన వర్క్ చూసుకుని కూడా చాలా ఇంప్రెస్డ్ అయ్యాను. అండ్ అప్పుడు నక్సలిజం వాజ్ అట్ ది పీక్. నేను చాలామంది గౌతమ్ సవాంగ్ సార్, అనురాధ మేడం వీళ్ళకు కూడా చూసుకొని ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్. వాళ్ళు చెప్పేవారు ఎలా చేస్తున్నారు, ఎలా ఫైట్ చేస్తున్నారు. సో అప్పుడు ఒక థ్రిల్లింగ్ స్టోరీ లాగా అనిపించేది. సో లేటర్ సేమ్ వరంగల్ ఎక్కడి నుంచి నాకు ఐపీఎస్ వచ్చింది, మళ్ళీ సేమ్ డిస్ట్రిక్ట్లో ఎస్పీ అవ్వడం కూడా నేను అంటే మీరు కలెక్టర్ గారు భారీగా ఉంటూ మీరు ఐపీఎస్ ప్రిపేర్ అయ్యారు? జాయింట్ కలెక్టర్గా భారీగా ఉంటుంది. అంటే అప్పుడు వరంగల్లో మీరు అంటే బాగా పీక్ స్టేజ్ ఉండేది. అవును. అంటే మీకు ఐపీఎస్ అవ్వాలని ఒక రోల్ మోడల్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరండి?
అంటే ముందు ఆఫ్ కోర్స్ కిరణ్ బేది అండ్ ఆల్ మాకు లాంగ్ టైమ్ రోల్ మోడల్ యాజ్ ఫార్ యాజ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ కన్సర్న్. నాకు ఫస్ట్ జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు అనురాధ మేడం వచ్చారు, ఒకసారి మా ఇంటికి వచ్చారు, యూనిఫామ్ వేసుకుని చాలా నీట్గా కనిపించారు. అది చూసుకుని ఐ వాజ్ ఆల్సో ఫీలింగ్ దట్ ఆమె ఎంత మంచి పని చేస్తుంది, ఐ వుడ్ ఆల్సో బీ లైక్ హర్ అని. బట్ జనరలీ సివిల్ సర్వీస్ రావాలి అండ్ సమ్ మంచి జాబ్ ఇలాగా రావాలి అని దట్ వాజ్ మై ఆశ. ఫస్ట్ అటెంప్ట్లో మీరు ఐపీఎస్ వచ్చింది. ఐ హ్యాడ్ అంటే అప్లై చేశాను మళ్ళీ ఒకసారి అపేర్ చేయడానికి, బట్ ఐపీఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను అపేర్ కాలేదు. ఓకే. అండ్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ పోస్టింగ్ నాకు విజయవాడలో వచ్చింది. నేను ట్రైన్డ్ ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాకు విజయవాడ ఏసీపీ. విజయవాడ ఏసీపీగా ఉన్న టైంలో రౌడీల పట్ల, అక్కడ ఉన్న రౌడీలకు సపోర్ట్ చేస్తున్న పొలిటికల్ లీడర్ల పట్ల మీరు చాలా దురుసుగా ఉండేవారు అనేది. అవును, విజయవాడ నాకు పబ్లిక్ సపోర్ట్ కూడా బాగా వచ్చింది అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ 10 years రైట్ ఫ్రమ్, ఎందుకంటే ఏసీపీగా మీకు డైరెక్ట్ పబ్లిక్ కాంటాక్ట్లో వస్తారు. సో సింగిల్ నెంబర్ లాటరీ నుంచి రౌడిజం చాలా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సిపి ఎవరండి అప్పుడు? సిపి డాక్టర్ డిటి నాయక్. ఓకే. సో అప్పుడు ఎస్పెషలీ 2-3 కేసెస్లో ఓల్డ్ పాత కేసెస్ నేను డిటెక్ట్ చేశాను త్రూ మై ఓన్ ఎఫర్ట్స్. అప్పుడు డిఎన్ఏ ఫస్ట్ వచ్చేది. సో నేను ఈవెన్ ఇక్కడ సిసిఎంపికి వచ్చి ఎలా చేస్తారో డిఎన్ఏ అనాలిసిస్ అవి అని కూడా నేర్చుకున్నాను. ఏ కేసులు మేడం? ఒక కేసులో వాళ్ళు మర్డర్ చేసి బాడీకు కట్ చేసుకుని వేరియస్ పీసెస్లో వేరే వేరే ప్లేసెస్లో పడేశారు. సో ఒక సూట్ కేసులో ఓన్లీ ఆ ట్రంక్ ఉండేది, మిగతా వేరే ప్లేసెస్లో. సో ఆ ట్రంక్ ఒకరికి దొరికింది. సో ఆ ట్రంక్ డిఎన్ఏ తీసుకొని నేను అల్టిమేట్లీ ఆ బాడీ ఐడెంటిఫై చేసి దానికి డిటెక్ట్ చేశాను. ఇంకా ఒక కేసులో కూడా సేమ్ డిఎన్ఏ వీ హ్యావ్ యూటిలైజ్డ్. అది ఒక పర్సన్కు మర్డర్ చేసుకుని పార్సల్ చేసి పంపించేశారు చెన్నై. మళ్ళీ చెన్నైలో వాళ్ళు చెప్పారు ఇలాగ విజయవాడ నుంచి వచ్చింది ఈ పార్సల్, చూస్తే అది డెడ్ బాడీ ఉంది. అది కూడా 3-4 years నుంచి విదౌట్ డిటెక్షన్ పడి ఉండేది. సో ఆ కేసు కూడా రాజస్థానీ వాళ్ళు ఆ కేసు అంటే ఏమో ఇవి 2 పర్సనల్ ఎనిమిటీ, బికాజ్ ఆఫ్ పర్సనల్ ఎనిమిటీ జరిగింది మర్డర్స్. బట్ డిటెక్ట్ కాకుండా ఉండేది ఎందుకంటే వెరీ డిఫరెంట్ మోడ్లో బాడీ డిస్పోజల్ చేశారు. బాడీ ఐడెంటిఫికేషన్ సేమ్, నేను ఐ ఫాలోడ్ ద సేమ్ ట్రాక్. ఎక్కడి నుంచి వచ్చింది, పాత కోల్డ్ ట్రాక్స్ అంతా వెతికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్తున్నాను కదా, బాడీ బ్రేక్ చేశారు, చిన్న చిన్న పీసెస్ కట్ చేశారు. బాడీ అసలు ఐడెంటిఫై కాలేదు, అప్పటి వరకు ఎవరు ట్రై చేయలేదు. సో నేను జస్ట్ ట్రైనింగ్లో వెళ్ళాను కాబట్టి అది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అవుతుంది, డిఎన్ఏ ద్వారా ఐడెంటిఫికేషన్ అవుతుంది అని సస్పెక్ట్ నుంచి నేను ఐడెంటిఫికేషన్ డిఎన్ఏ ద్వారా చేశాను. సో దట్ వాస్ పర్హాప్స్ ద ఫస్ట్ టైం ఆ టెక్నాలజీ అక్కడ యూటిలైజ్ అయింది. సో దాంట్లో డిటెక్షన్ అయింది. డిటెక్షన్ తర్వాత ఒకటి ఆల్మోస్ట్ ఐ రిమెంబర్ 1 or 2 months ఓన్లీ ఆన్ దిస్ నేను ఉన్నాను. అండ్ చాలా ఎంత విత్ ద అక్యూజ్డ్ విత్ ఎవ్రీ వన్ కంటిన్యూస్లీ కూర్చుని అల్టిమేట్లీ వీ వర్ ఏబుల్ టు డిటెక్ట్. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత నాకు కరీంనగర్ వచ్చాను. సో విజయవాడ వాజ్ టోటలీ డిఫరెంట్ సిచ్యువేషన్. అప్పుడు రౌడిజం చాలా ఎక్కువ ఉండేది అండ్ రాత్రిలో కూడా నైట్ డ్యూటీ చేయడం అండ్ థింగ్స్ లైక్ దట్, అవి అని టోటలీ ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్నప్పుడు. దాని తర్వాత నాకు అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్లో కరీంనగర్ వచ్చాను. కరీంనగర్ వస్తే ద సీనియర్ వాజ్ టోటలీ డిఫరెంట్. అది టోటల్లీ నక్సలైట్ అఫెక్టెడ్ ఏరియా, పీపుల్ వర్ వెరీ పువర్ అండ్ నాకు ఒక సపరేట్ మ్యాండేట్ వచ్చినట్టు ఉండేది అప్పుడు. సో అప్పుడు నా డిఐజీ వివేక్ దుబే సార్ ఉన్నారు, ఆయన చెప్పారు, అది నువ్వు లేడీ ఇవి అవి అని ఏం లేదు, అన్ని ఎన్కౌంటర్ సైట్కు నువ్వు వెళ్ళాలి, ఆల్ బ్రీఫింగ్స్కు హీ యూస్ టు ఎన్ష్యూర్ దట్ ఐ యూస్ టు సిట్. అండ్ నేను చాలా నేర్చుకున్నా కూడా కరీంనగర్లో హౌ టు. అండ్ తర్వాత నాకు విజయనగరంలో పోస్టింగ్ ఉన్నప్పుడు అవి అని నాలెడ్జ్. కరీంనగర్లో నక్సల్స్ మూవ్మెంట్ ఉన్నప్పుడు మీరు కోమింగ్ కూడా మీరు వెళ్ళేవారా? నాట్ ఎగ్జాక్ట్లీ కోమింగ్ అంటే ఇంటీరియర్ చాలా, బట్ వెన్ ఎవర్ దెర్ వాజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఆర్ బ్రీఫింగ్కు ఐ యూస్ టు ఆల్సో గో. ఎస్పీ ఎక్కడెక్కడ వెళ్ళారో అక్కడక్కడ నేను కూడా వెళ్ళేదాన్ని. అంటే కరీంనగర్లో మీరు కోమింగ్ నక్సల్స్ మూవ్మెంట్ ఎలాగ ప్లాన్ చేయాలి, ఎలాగ స్ట్రాటజైజ్ చేయాలి, దెన్ హౌ టు రీడ్ మ్యాప్స్,
యాక్చువల్లీ ప్లానింగ్ గ్రే హౌండ్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఫోర్స్ స్పెషల్ పార్టీస్ వెళ్తారు. సో వీ డూ ద ప్లానింగ్, ఎక్కడ ప్లానింగ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఎలాగా తీసుకోవాలి, ఇన్ఫార్మెంట్స్ ఎలాగా కల్టివేట్ చేయాలి. సో నైట్ టైం అప్పుడు ఈవెన్ డే టైంలో తిరగటానికి కష్టమయ్యేది ఆ టైంలో. లాట్ ఆఫ్ ల్యాండ్ మైన్స్ అండ్ క్లేమోర్ మైన్స్ అప్పుడప్పుడు కొత్త స్టార్ట్ అయ్యేది. సో ఐ యూస్ టు గో టు ఆల్ మంత్రి, ముత్తారం, కాళేశ్వరం. ఇన్ఫ్యాక్ట్ కాళేశ్వరం దట్ అటాక్ ప్రూఫ్ పోలీస్ స్టేషన్ వాజ్ మై కాంట్రిబ్యూషన్ అక్కడ. సో ఐ యూస్ టు మూవ్ వెరీ అంటే ఎక్స్టెన్సివ్లీ మూవ్ చేసుకొని హౌ టు డూ దీస్ థింగ్స్ చూశాను. ప్లస్ బికాస్ ఆఫ్ నక్సలైట్ యాక్టివిటీ బేసిక్ పోలీసింగ్ కూడా అక్కడ జరిగేది కాదు. సో నా టైంలో ఆల్మోస్ట్ ఒక 7,000 NBWs నేను అక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. క్రైమ్ రివ్యూ చేయడం, ఇది NBWs ఎగ్జిక్యూట్ చేయడం, పెండెన్సీ క్లియర్ చేయడం నన్ను చాలా వరకు చేశాను. వాళ్ళకు ఇన్ఫ్యాక్ట్ నా క్రైమ్ రివ్యూలో ఐ యూస్ టు గివ్ దెమ్ ర్యాంక్స్, ఫస్ట్ సెకండ్ ఎవరు క్లియర్ చేశారు, టార్గెట్స్ అవన్నీ వాళ్ళు కూడా నేర్చుకున్నారు. అండ్ ఇట్ గేవ్ గుడ్ రిజల్ట్స్. అప్పుడు దొరా గారు మా డీజీ అండ్ హీ హెడ్ అప్రిషియేటెడ్ ఆయన చేస్తున్నాను. అంటే కరీంనగర్ తర్వాత మీరు నెక్స్ట్ విజయనగరం ఎస్పీగా విజయనగరం వచ్చాను. అండ్ విజయనగరం వాజ్ సచ్ ఎ లవ్లీ ఎక్స్పీరియన్స్. అక్కడ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ద పీపుల్. నేను అన్ని ప్లేస్లో అన్ని స్పియర్ ఆఫ్ పోలీసింగ్కి దెర్ వాజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్. అప్పుడు కూడా విజయనగరం వచ్చినప్పుడు నక్సలిజం కొత్త స్టార్ట్ అయింది. అవి 9 మండల్స్ అఫెక్టెడ్ అయింది. ఫ్రమ్ సాలూరు, పచ్చిపెంట నుంచి మాకు నీలకంఠపురం వరకు అఫెక్టెడ్ ఏరియా ఇది. సో అప్పుడు యాక్చువల్లీ విజయనగరం పోలీస్కు తెలియదు ఎలాగా నక్సలిజం ఫైట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తుంది, ఫస్ట్ క్రైమ్ రివ్యూ మీటింగ్లో నేను AOB SZC ఆంధ్ర ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ నక్సలైట్స్ది అడిగాను అది ఏంటి అని. ఒకరు చెప్పారు పనికి ఆహారం పథకం అని. సో ఆ స్టేజ్ నుంచి నేను చాలా ట్రైనింగ్ ఇచ్చాను వాళ్ళకు. ఇవి అఫెక్టెడ్ పోలీస్ స్టేషన్, ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మక్కువ, కోమరాడ వాళ్ళకు తీసుకొచ్చి ట్రైనింగ్ పెట్టదాన్ని. ఎంటైర్ అలాంగ్ విత్ ద SHO ది ఎంటైర్ ఫోర్స్ వాజ్ ట్రైన్డ్. దాని తర్వాత మళ్ళీ మాక్ డ్రిల్స్ కూడా చేశాను. అంటే మాక్ డ్రిల్ చేస్తే వీళ్ళు ఎలాగ అటాక్ ఫేస్ చేస్తున్నారు ఇవి అన్నీ చేసుకుని ఆ స్తరకు వెళ్ళింది. అండ్ ఫస్ట్ టైం నా టైంలో వీళ్ళకు గ్రే హౌన్స్ ట్రైనింగ్ కూడా పంపించేశాను. ఇంతకుముందు గ్రే హౌన్స్ ట్రైనింగ్ ఓన్లీ తెలంగాణ నుంచి వెళ్ళేవారు పోలీసు. అక్కడ ఎఫెక్టెడ్ లేదు అని ఎవరు పట్టించుకోలేదు యాక్చువల్లీ. ప్లస్ మా దగ్గర విజయనగరం నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఓన్లీ 4 AK-47s ఉండేది. సో వీ వర్ థరోలీ అన్ప్రిపేర్డ్. బట్ స్టిల్ దాంట్లో ఎంత మంచి పని మన వాళ్ళు చేశారు. వీ హ్యాడ్ సో మెనీ ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్, సో మెనీ డంప్ రికవరీస్ అండ్ 2 bodies ఆల్సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వచ్చింది అక్కడ. సో అండ్ లాట్ ఆఫ్ నక్సలైట్ యాక్టివిటీస్. ఇన్ఫ్యాక్ట్ పార్వతీపురం బ్లాస్ట్ తర్వాత వీ వర్ ఏబుల్ టు క్యాచ్ పర్హాప్స్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ నక్సలైట్ లైవ్ విజయనగరంలో. రాయగడకి వెళ్ళి అక్కడి నుంచి బస్ స్టాప్ నుంచి పట్టుకుని వచ్చాము. సో అంటే వాళ్ళు అరెస్ట్ చూపించారండి లేదా? అరెస్ట్ చూపించేసాము అండ్ హీ గేవ్ అస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎంత మంచి ఇన్ఫర్మేషన్, బికాస్ ఫస్ట్ ఎవరికి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. చాలా డంప్స్ ఇచ్చారు, కాడర్ ఎవరెవరు పనిచేస్తున్నారు అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే పార్వతీపురం పాత పోలీస్ బ్లాస్ట్ తర్వాత. అవును. కానీ తర్వాత సాలూరులో కూడా గాంధీ అనే ఒక ఇన్స్పెక్టర్ మీద దాడి. అవును, అది అయింది. అండ్ అతను వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్స్ మాకు. అంటే మీ టైంలో జరిగింది అనుకుంటా. జస్ట్ నేను జాయిన్ అయిన తర్వాత జరిగింది గాంధీ. బట్ ఆఫ్టర్ దాట్ మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఒక స్టేజ్లో ఎంత మంచి ట్రైనింగ్ ఇచ్చి ఒక స్టేజ్లో వీ హ్యావ్ బ్రాట్ ఇన్. వీ హ్యాడ్ నంబర్ ఆఫ్ సక్సెసెస్ ఈవెన్ వెన్ కంపేర్డ్ టు ఈవెన్ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం, విజయనగరం అట్ దట్ టైమ్ హ్యాడ్ నంబర్ ఆఫ్ సక్సెసెస్. ఓకే, విజయనగరం నెక్స్ట్ తర్వాత ఎక్కడ తీసుకొచ్చారు? విజయనగరం తర్వాత నేను సైబరాబాద్ వచ్చాను యాజ్ DCP సైబరాబాద్. సైబరాబాద్ లో మీరు మహేందర్ రెడ్డి గారు కమిషనర్ కమిషనర్ సైబరాబాద్ వచ్చారు. సైబరాబాద్ లో అప్పుడే క్రైమ్ కూడా సరౌండింగ్ లో బాగా ఉండేది. ఈ సైబరాబాద్ లో ఉన్నప్పుడు ఈ క్రైమ్ కంట్రోల్ చేయడానికి మీరు ఎలాంటి ప్లాన్ చేశారు? మీ టైంలో కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా జరిగింది సైబరాబాద్లో. ప్లస్ సైబరాబాద్ అప్పుడు చాలా ఇది పెరిఫెరల్ ఏరియాలో రోడ్ సరిగా లేకుంటే, రోడ్స్ లైటింగ్ లేకుంటే, సో లాట్ ఆఫ్ మైగ్రెంట్ పాపులేషన్ కూడా వచ్చేది. అండ్ వీ యూస్ టు
హ్యావ్ దిస్ డెకాయిట్ గ్యాంగ్స్. కర్ణాటక నుంచి ఖంజర్బట్ గ్యాంగ్, రాజస్థాన్ నుంచి, మహారాష్ట్ర నుంచి గ్యాంగ్స్ వచ్చి డెకాయిటీ చేసేవారు. అది చాలా డెకాయిటీ ప్రోన్ ఏరియా ఉండేది. ఐ స్టిల్ రిమెంబర్ ఒకసారి నా పాప బర్త్డే ఉండేది, ఆ రోజు జూన్ 12th. ఒక డెకాయిటీ జరిగింది అండ్ దేర్ వర్ 2 deaths. హస్బెండ్ వైఫ్ ఇద్దరికి చంపేశారు. ఒక చిన్న పాప ఉండేది, ఆ పాప కూడా చనిపోయింది. ఇంకా పెద్ద పాపకి వెన్ షీ వాజ్ వేరింగ్ ఇయర్ రింగ్ లాగేసి తీసుకెళ్లారు ఆమె. నేను ఇమీడియట్లీ మహేందర్ రెడ్డి గారు వాజ్ వెరీ పర్టికులర్ దట్ మీరు సీన్కి వెళ్ళాలి, సీన్లోనే మీరు క్లూజ్ డిటెక్ట్ చేయాలి అని. ఆ సీన్లో వెళ్ళినప్పుడు ఆ పాప అలాగ పడి ఉంది, పెద్ద పాప అన్కాన్షియస్గా. దే హ్యావ్ టేకెన్ ది ఇయర్ రింగ్. సో ఆ పాపకు మళ్ళీ హాస్పిటల్ పంపించేసాము అండ్ వి స్టేట్ దర్. అల్టిమేట్లీ అది డిటెక్ట్ అయింది ఆ కేస్. బట్ ఐ స్టిల్ రిమెంబర్ వాళ్ళు ఎంత ఘోరంగా చంపారంటే మొత్తం సీలింగ్లో కూడా దోస్ బ్లడ్ స్ప్లాటర్ ఉండేది. సో చాలాసార్లు దాని తర్వాత నాకు అనిపించింది ఆ పాపకు ఏమైంది, ఎవరు తీసుకున్నారు. బికాజ్ అక్కడ రిలేటివ్స్ ఓన్లీ ఒక గ్రాండ్ మదర్ ఉండేది. సో ఐ వాజ్ థింకింగ్ ఆ గ్రాండ్ మదర్ తీసుకుంటుందా లేదా పాప రెస్పాన్సిబిలిటీ. సో మొన్న నా బాబుకు నేను వదిలేసడానికి రైల్వే స్టేషన్ వెళ్ళినప్పుడు ఒక పర్సన్ వచ్చి చెప్పారు, మీకు గుర్తుందా మీరు ఆ డెకాయిటీ కేసులో వచ్చారు, ఒక చిన్న పాప అక్కడ పడి ఉంది, నేను ఆ పాపకు అడాప్ట్ చేశాను. ఆమె ఇదే స్కూల్లో, నా బాబు చదివిన స్కూల్లో చదువుతుంది అండ్ చాలా బాగా చదువుతుంది అని. సో దెర్ ఆర్ సో మెనీ, అంటే క్రైమ్ జరుగుతుంది, క్రైమ్ విక్టిమ్స్ ఎలాగా వాళ్ళు లైఫ్లో హౌ దే ఆర్ గోయింగ్ ఆన్, అది కూడా sometimes we take care and we take interest in that. మీరు చెప్పిన కేసు ఎల్బీనగర్ లిమిట్స్లో అవును, ఆప్కో కాలనీ జరిగింది. నైట్లో అటాక్ చేశారు, అవును, పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. ఆ పాప అప్పుడు జగన్మోహన్ రెడ్డి అని ఒక డిఎస్పీ అమ్మాయిని తీసుకెళ్ళి సేవ్ చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు రిషి వ్యాలీలో చదువుతుంది, +2 చదువుతుంది. అమ్మాయిని చూస్తారంటే మేము చూపిస్తాను. నేను మాట్లాడినా అదే చెప్తున్నాను కదా, నా బాబుకు నేను రైల్వే స్టేషన్లో వదిలేసడానికి వెళ్ళినప్పుడు అడ్వకేట్ వచ్చాను. కానీ ఆ కేసులో తర్వాత ఎన్కౌంటర్ కూడా జరిగిందండి. అది ఖంజర్బట్ గ్యాంగ్ చేశారు అని. అంటే వాళ్ళు ఆ గ్యాంగ్ని పట్టుకుని అరెస్ట్ చేయాల్సింది పోయి ఎన్కౌంటర్ చేశారన్నప్పుడు విమర్శలు కూడా వచ్చాయండి. ఓకే, నెక్స్ట్ మేడం హైదరాబాద్ తర్వాత మీరు ఇంకేం కేసులు తీసుకొచ్చారండి? సైబరాబాద్ తర్వాత నేను వరంగల్ వెళ్ళాను, ఎస్పీ వరంగల్. బట్ వరంగల్ ఎస్పీ తర్వాత ఆ ఎస్పీ వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు మీ పేరు అంటే విజయనగరం తర్వాత సైబరాబాద్లో కొంత ఫేమ్ అయింది, కానీ వరంగల్ వచ్చిన తర్వాత సౌమ్య మిశ్రా పేరు ఆంధ్రప్రదేశ్ మొత్తం మారుమోగింది. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత అంటే మీరు అక్కడే సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్న మీరు అక్కడి నుంచే మీరు ఐపీఎస్ అక్కడికే వెళ్ళి మీరు ఐపీఎస్ అవ్వడం, అంటే ఆ ఫీలింగ్స్ ఎలాగున్నాయి? ఫీలింగ్స్ చాలా బాగుండేది. ఎందుకంటే నేను ఇంటర్వ్యూకి ఏపీ ఎక్స్ప్రెస్ ఉండేది అప్పుడు, వరంగల్ నుంచి న్యూఢిల్లీ. నేను జస్ట్ ఎక్కినప్పుడు, ట్రైన్ ఎక్కినప్పుడు ఒక కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు వరంగల్ కానిస్టేబుల్. నాకు చెప్పారు, అమ్మ మీకు సివిల్ సర్వీస్ రావాలి, మీరు ఎస్పీగా వరంగల్కి రావాలి అని చెప్పారు. అప్పుడు నాకు ఏమి ఐపీఎస్ వస్తుంది, లేకపోతే ఐఏఎస్ వస్తుంది, లేకపోతే ఇంకా వేరే సర్వీస్ వస్తుంది నాకు తెలియదు. బట్ ఐ స్టిల్ రిమెంబర్ అతను ఎంత ప్రొఫెటిక్ స్టేట్మెంట్ చెప్పారు. మళ్ళీ నాకు ఐపీఎస్ వచ్చింది, మళ్ళీ నేను ఎస్పీగా కూడా వరంగల్ వెళ్ళాను. ఆ కానిస్టేబుల్ కలిసారు అప్పుడు? కానిస్టేబుల్కి నేను చాలా వెతికాను ఎక్కడ వెళ్ళారు కానిస్టేబుల్ అని. అప్పుడు అతను నా హస్బెండ్ గన్మెన్గా పనిచేసేవారు, బట్ నాకు ఆ కానిస్టేబుల్ దొరకలేదు. మరి ఓకే, అంటే వరంగల్ ఫస్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలాగుంది అనిపించింది? సిచ్యువేషన్ అంటే అఫెక్టెడ్గా ఉండేది. అప్పుడు బ్యాన్ లిఫ్ట్ చేసి మళ్ళీ బ్యాన్ పెట్టారు, చాలా హై ఉండేది. సో నాకు ఫస్ట్ అయితే మంచి బిగ్ కార్డర్ ఎన్కౌంటర్స్ జరిగింది, బిగ్ కార్డర్ సరెండర్స్ కూడా జరిగింది. మోస్ట్ ఫేమస్ వాజ్ మై అడాప్షన్ ఆఫ్ లంకా పాపిరెడ్డి పాప. ఆమె అడాప్షన్ చేసి వాళ్ళు అంతా ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత అతను ఒక చాలా సీనియర్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఆఫ్టర్ 2 decades ఆఫ్ అండర్ గ్రౌండ్ బయటకు వచ్చి సరెండర్ అయ్యారు. సో దట్ వాజ్ అ బిగ్ అచీవ్మెంట్ మాకు. వెరీ గుడ్ బోత్ ఇన్ సరెండర్, బోత్ ఇన్ ఎన్కౌంటర్స్, ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్స్, యాజ్ వెల్ యాజ్ మాకు ఇది రీహాబిలిటేషన్లో కూడా. అంటే వరంగల్లో మీరు చేస్తున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 1-2 చెప్పండి, బాగా గుర్తుంది మీకు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా సెంట్రల్ కమిటీ మెంబర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ వాజ్ వెరీ గుడ్. నేను అంటే ఆ రోజు ఏం జరిగిందండి?
అంటే యూజువల్లీ ఆన్ ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది దట్ అక్కడ మూవ్మెంట్ ఉంది అని. సో మేము స్పెషల్ పార్టీస్ పంపిస్తాము, లేకపోతే గ్రేహౌండ్స్. బట్ ఐ మస్ట్ టెల్ యూ, వరంగల్ స్పెషల్ పార్టీస్ ఆర్ వెరీ వెరీ గుడ్, వెరీ ప్రొఫెషనల్. నేను రెండు చూశాను, కరీంనగర్లో కూడా పనిచేశాను, వరంగల్లో కూడా పనిచేశాను. రెండు డిస్ట్రిక్ట్స్ చాలా, డిస్ట్రిక్ట్ పోలీస్ ఇస్ వెరీ ప్రొఫెషనల్. సో వస్తే మళ్ళీ మేము ప్లాన్ చేసుకుని పంపిస్తాము. వన్ ఆఫ్ అవర్ బెస్ట్, మాకు కొంచెం క్రాక్ టీమ్ వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి వెళ్ళి మాకు డైరెక్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయితే ఇఫ్ యూ గెట్ సమ్ వెపన్స్ ఆర్ బాడీస్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్. అంటే వరంగల్ ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లేండి మీ టైంలో? టోటల్ నాకు చాలా జరిగినాయి, ఆల్మోస్ట్ 26 బాడీస్ వచ్చాయి, బట్ ఇంక్లూడింగ్ విజయనగరం అండ్ వరంగల్ బోత్ ఆ టైంలో. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కేసెస్లో అప్పుడు ఒక కిడ్నాపింగ్ కేసు జరిగింది, ఒక చిన్న పాపకు కిడ్నాప్ చేశారు అండ్ వరంగల్ రూరల్ ఏరియాలో చంపేసి బాయిలో బాడీ విసిసారు. సో అప్పుడు యాక్చువల్లీ ఆ కేసులో ఏమైంది, కాంప్లికేషన్స్ వచ్చింది. వన్ పర్సన్ సడన్లీ ఫోన్ చేసి, ఒక చీట్ పర్సన్ అతను ఫోన్ చేసుకుని చెప్పారు, నేను చూశాను పాపకు అని. చూస్తే మళ్ళీ ట్రైడ్ అతనికి పట్టుకోవడానికి ట్రై చేసాము. చూసాను, ఎక్కడ చూసాను, ఏం చూసాను అని ఏదో ఇటు అటు చెప్పి లాస్ట్కు అతను ట్రై చేశారు పాప ఫాదర్తో కాంటాక్ట్ చేసుకుని డబ్బులు తీసుకుని రావడానికి. ఎనివే నేను ట్రాప్ చేశాను అతనికి ఉప్పల్లో నైట్ 2 o'clock 3 o'clock. అల్టిమేట్లీ ఇక్కడ వెతికి లాస్ట్లో పట్టుకుని తీసుకొచ్చినప్పుడు మాకు తెలిసింది ఇట్స్ అ ఫ్రాడ్. అంటే మా ఇది కూడా సైడ్ లైన్ అయిపోయింది, బికాస్ వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్. అప్పుడు డీజీ విజిట్ కూడా మధ్యలో వచ్చింది. సో ఇది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఆ ఫాదర్కు పిలిపించాను, సంథింగ్ ఈజ్ రాంగ్, ఎందుకు మీరు మొత్తం నాకు చెప్పండి. సో అతను చెప్పారు, ఎవరు కూడా ఉండకూడదు, మీతో ఓన్లీ మాట్లాడతాను. నాతో మళ్ళీ నేను ఇంటర్వ్యూట్ మళ్ళీ చేసిన తర్వాత నాకు కొన్ని క్లూస్ దొరికాయి అతని నుంచి. మళ్ళీ అది ఫాలో అప్ చేసుకుని ఒక 2 daysలో అయిపోయింది. ఎవరైనా చేసి ఉండొచ్చు? సంబడి నోన్ టు హిమ్ చేశారు. ఓకే, అంటే వాళ్ళు ఏ విధంగా మర్డర్ చేశారు? పాపకు జస్ట్ వాళ్ళు ఫ్రీ యాక్సెస్, కిడ్నాప్ అండ్ రాన్సమ్ కోసం చేసి వాళ్ళు ఫ్రీ యాక్సెస్, ఇతను ఇంటిలో ఉండేది, ఆ పాప అక్కడే ఆడుకునేది, పాప కూడా వాళ్ళకు తెలుసు. సో దట్స్ వై వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు భయపడ్డారు, పాప ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది, ఏదో చెప్తుంది అని చంపారు. సో అదే జరిగింది. అంటే తర్వాత మధ్యలో మీరు అన్నట్లు ఎవరో ఒక వ్యక్తి రాంగ్ ట్రాక్ ఇచ్చారు అతను. సో వాడి ఇంటెన్షన్ ఎందుకండి? వాడి ఇంటెన్షన్ మధ్యలో డబ్బులు తీసుకోవడం ఫాదర్కు చెప్పి. సో నేను పర్సనల్లీ ఉండి నేను చెప్పాను, ఓకే మీరు ఇస్తున్నారు కదా, నేను ఫాదర్కు ఇస్తున్నానండి. ట్రాప్ చేశాను అతనికి, ట్రాప్ చేసి వీ కాట్ హోల్డ్ ఆఫ్ హిమ్. ఇంతకు ముందు కూడా అతనికి 2-3 చీటింగ్ కేసెస్, ఏదో హర్ట్ కేసెస్ ఉండేవి. అతనికి పట్టుకున్న తర్వాత అప్పుడు తెలిసింది దిస్ ఫెలో ఇస్ అ ఫ్రాడ్, డబ్బులు లేదు, మర్డర్లో లేదు, టోటలీ డిఫరెంట్. హీ ట్రైడ్ టు టేక్ ఆపర్చునిటీ. ఇన్ఫ్యాక్ట్ TV9 దగ్గరికి కూడా వచ్చి నాకు తెలుసు అని చెప్పారు. అంత ఫార్స్ క్రియేట్ చేసిన తర్వాత మాకు 2-3 days డిలే అయిపోయింది డిటెక్షన్. సో దాని తర్వాత మళ్ళీ చేసిన 2-3 days డిలే అవ్వడం వల్ల పాప చనిపోయిందండి, ముందే చంపేశారు వాళ్ళు? లేదు, వాళ్ళకు మేము అంతా వెతుకుంటాము, వాళ్ళు పోలీస్కు వచ్చి చెప్తారు అని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఫోన్ చేస్తే అతను క్వైట్గా వచ్చి డబ్బులు ఇచ్చేసి పాపకు తీసుకుని వెళ్ళిపోతారని అనుకున్నారు. సో వాళ్ళు తీసుకుని ఫస్ట్ వాళ్ళ సిస్టర్ ఒక ప్లేస్లో ఉండేది, సిస్టర్ దగ్గర పెట్టారు. మళ్ళీ ఆ సిస్టర్ దగ్గర నుంచి ఇంకొక ప్లేస్లో తీసుకుని పెట్టారు. బట్ ఎలా తెలిసింది, పోలీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్లీ లుకింగ్ ఆఫ్టర్ అని తెలిసిన తర్వాత చంపేశారు. ఎంతమంది అందరూ ఇన్వాల్వ్ అయ్యారంటే? 3 members. ఓకే, కానీ అప్పటికే ఇంక మీకు ముందు పనిచేసిన ఎస్పీ గారు యాసిడ్ దాడి చేసిన వాళ్ళని అది తర్వాత జరిగింది. కానీ మీ తర్వాత మీరు వాళ్ళ ముగ్గురిని ఎన్కౌంటర్ చేశారా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా? అది ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళకు తీసుకెళ్ళాము రీకన్స్ట్రక్షన్కి. సో ఆ టైంలో ఇది జరిగింది. ఎలా జరిగింది అన్ఫార్చునేట్లీ? సో మా రికార్డ్స్ చూస్తే మీకు తెలుస్తుంది ఎలా జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్లో వాళ్ళ సీన్ రీకన్స్ట్రక్షన్ సేమ్ బై ఎక్కడ ఉంది, సేమ్ బై వాళ్ళు ఎలా చేస్తారు ఏమి మేము తీసుకెళ్ళినప్పుడు. దెన్ యాక్చువల్లీ దేవర్ ముందు కూడా వన్ ఈజ్ అ రౌడీ షీటర్. అతనుకు నేను ఫస్ట్ ఎస్పీగా అంటే నా బాధ్యత స్వీకారం చేసినప్పుడు తర్వాత వీళ్ళకు అంతా కౌన్సిలింగ్కి పిలిపించాను. అప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, ఫర్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ అతను కరీంనగర్ నుంచి ఒక కపుల్ తీసుకుని హైదరాబాద్లో చంపారు.
సో అతను డేంజరస్ అని నేను చెప్పాను, నువ్వు మళ్ళీ ఇలాగా రిపీట్ చేయొద్దు మారాను ఇవి అని ప్రామిస్ చేశారు. సెకండ్ పర్సన్ మేము పట్టుకున్నప్పుడు అతనికి ఒక పెద్ద కత్తి పట్టుకొని, హీజ్ ఎ క్యాటిల్ బుచ్చర్, క్యాటిల్ కట్ చేస్తారు. సో పెద్ద పట్టుకొని చాకు ఇంకా ఒక పర్సన్ వెనక తిరుగుతున్నాడు ఫుల్లీ డ్రంక్ చంపడానికి. అతను చాలా డేంజరస్ ఫెలో. ఇంకా థర్డ్ ఫెలో హీ హెస్ గాట్ హర్ట్ కేసెస్ చాలా ఉంది. ఆల్ త్రీ ఆర్ డేంజరస్ ఫెలోస్. సో వాళ్ళకు వెపన్స్ అండ్ మర్డర్ అది చాలా చిన్న వర్క్ అని అనుకుంటారు. సో న్యాచురలీ రికన్స్ట్రక్షన్ టైంలో దే హ్యావ్ ట్రైడ్ టు టేక్ వెపన్స్ అండ్ ఆల్ దట్. మన వాళ్ళు ఓకే, కానీ అప్పుడు పబ్లిక్ పబ్లిక్ హెడ్ సో మచ్ సపోర్ట్. అంటే ఆ ఏరియాలో అంతా వచ్చి చెప్పారు. బికాజ్ చిన్న పాపకు ఇలాగ చేయడం దే వర్ నాట్ ఫీలింగ్ నైస్. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ రైట్స్ వేరే వాళ్ళు వచ్చారు, అప్పుడు ఫోరం వచ్చి చూస్తే వాళ్ళు వచ్చారు చెప్పడానికి, పోలీస్ డన్ రాంగ్ థింగ్, ఇది ఫాల్స్ ఎన్కౌంటర్ చెప్పడానికి వస్తే విలేజ్ వాళ్ళు ఎలా మాట్లాడారు వాళ్ళతో. అల్టిమేట్లీ దే ఫోర్స్ దెమ్ టు సే కాదు ఇది మంచి పని అయింది, పోలీస్ ఏమీ తప్పు చేయలేదు అని. కానీ అప్పట్లో కొంచెం వార్తల్లో మాత్రం సౌమ్య మిశ్రా గారు ఆ పాప చనిపోవడం, ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి, ఆ బాధను తట్టుకోలేకే వాళ్ళ ముగ్గురిని అనుకుంటారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు బ్యాడ్ ఫెలోస్ అని ముద్ర ఉంది, వాళ్ళు రిపీట్గా వాళ్ళు అఫెండ్ చేయడంతో వాళ్ళ ముగ్గురిని ఎన్కౌంటర్ చేయమని సౌమ్య మిశ్రా గారు. అలాగా ఏం లేదు, బట్ అఫ్ కోర్స్ నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా పాప కూడా సేమ్ ఏజ్లో, అండ్ ఏ పాప కూడా ఇది జరగవద్దు అంటే వాళ్ళు వెళ్ళి స్కూల్ పర్సనల్గా తీసుకున్నారో ఆ ఇష్యూ నేను అనిపించింది. నేను అన్ని కేసు పర్సనలీ తీసుకుంటా, నాట్ లైక్ దట్. బట్ దిస్ ఈజ్ అ హ్యూమానిటేరియన్ యాంగిల్. మీకు కూడా ఎవరు అయినా సరే ఇఫ్ యూ లూజ్ నేను వాళ్ళ మదర్కు కూడా చూశాను, షీ వాజ్ టోటలీ డివాస్టేటెడ్. పాపకు స్కూల్ నుంచి తీసుకుని ఇది చేయడం. అండ్ దెన్ నేను చూశాను స్టేట్లో ఒకటి కొత్త ట్రెండ్ అప్పుడు స్టార్ట్ అయింది, కిడ్నాప్ తీసుకుని ర్యాన్సమ్ అడగడం. అండ్ ఇది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 6 months ఎక్కడ కూడా కిడ్నాపింగ్ కేసు జరగలేదు. అంటే ఆ మెసేజ్ పోవాలని చెప్పి మీరు అనుకుంటారు? అలాగే ఏం లేదు. అండ్ మీరు అన్నట్లు కరెక్టే. వరంగల్లో మీరు ఇష్యూ అయిన తర్వాత దాదాపు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వరకు స్టేట్లో ఎక్కడ కిడ్నాప్ ర్యాన్సమ్లు అనేది పూర్తిగా బంద్ అయినట్లుంది. కానీ ఒక క్లారిటీ మేడం, ఇటువంటి ఎఫెండర్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం కరెక్ట్ అంటారా? స్పాట్ డెసిషన్ చేస్తే పబ్లిక్ హ్యాపీ అవుతుంది? నో పబ్లిక్ చేయడానికి వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఐ మీన్ జ్యుడిషియరీ ఇస్ దేర్, ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కానీ మీరు వరంగల్లో ఎన్కౌంటర్ చేసిన టైంలో అప్పుడున్న డీజీ గారు మిమ్మల్ని అభినందించారా లేదంటే వ్యతిరేకించారా? నో దే హ్యావ్, ఐ మీన్ ఒఫిషియలీ వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ఎలా జరిగింది ఏం జరిగింది అని. బికాజ్ వాళ్ళకు ఈవినింగ్కి మేము ప్రెస్ మీట్ చేసాము, ప్రెస్లో వాళ్ళు మొత్తం డిస్కస్ చేశారు ఎలాగా మర్డర్ చేశారు ఏంటి అని. దాని తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ అయిన తర్వాత రికన్స్ట్రక్షన్కి తీసుకెళ్ళాము, అప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. సో హీ వాంటెడ్ టు నో ఎలాగ జరిగింది. డీజీ గారు ఏమన్నారు? ఎలా జరిగింది అని అడిగారు. అంటే ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు? అది ఐ కెనాట్ టెల్. ఓకే, తర్వాత వరంగల్ తర్వాత ఈ ఎన్కౌంటర్ తర్వాత మీరు ఒకేసారి సౌమ్య మిశ్రా పేరు స్టేట్ మొత్తం? అది నాకు తెలియదు. వరంగల్ నుంచి మీరు నెక్స్ట్ ఎక్కడికి వచ్చారా? వరంగల్ తర్వాత దెన్ షార్ట్ టైం నేను ఏపీఎస్పీలో ఉన్నాను. ఏపీఎస్పీలో ఉన్నప్పుడు అంత షూటింగ్ కాంపిటీషన్, స్పోర్ట్స్ అండ్ ఇవి అని నేను బాగానే చేశాను. మాకు ఫస్ట్ టైం ఏపీఎస్పీ వాళ్ళు గ్రేహౌండ్స్కు క్రాస్ చేసి షీల్డ్ ఛాంపియన్ స్పోర్ట్స్లో అండ్ షూటింగ్లో షీల్డ్ తీసుకొచ్చారు. సో దే వర్ వెరీ గుడ్ ఒకేషన్స్. దాని తర్వాత ఫర్ షార్ట్ టైం ఉండి మళ్ళీ నేను వైజాగ్ డిఐజీగా వెళ్ళాను. ఓకే, వైజాగ్ డిఐజీ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం. అక్కడ డిఐజీగా ఉన్నప్పుడు అప్పుడు మావోయిస్టులో ఏఓపి కూడా అప్పుడు ఫుల్లీ ఫార్మ్డ్. అండ్ అప్పుడు నేను విజయనగరం వెళ్తే ఐ కుడ్ సీ ద డిసిప్లిన్. అప్పుడు 3 శ్రీకాకుళం, విశాఖపట్నంలో కూడా చాలా ఎఫెక్టెడ్ మీకు తెలుసు. బట్ వీ హ్యాడ్ వెరీ గుడ్ అప్పుడు గుడ్ రిజల్ట్స్ బోత్ విజయనగరం, విశాఖపట్నంలో నేను డిఐజీ ఉన్నప్పుడు కూడా వచ్చింది. అండ్ వెరీ స్ట్రేంజ్లీ నేను అక్కడ ఆల్మోస్ట్ 3 years 3 months ఉన్నాను. సో కొంత టైం నేను ఎస్పీగా కూడా పనిచేశాను విజయనగరం, విశాఖపట్నంలో కూడా ఎస్పీగా పనిచేశాను. ఈవెన్ శ్రీకాకుళం ఎస్పీగా ఐ వాజ్ టేకింగ్ అడిషనల్ ఛార్జ్. వాళ్ళు ట్రైనింగ్ ఉన్నప్పుడు లేకపోతే లీవ్లో వెళ్ళినప్పుడు.
సో ఆ టైంలో విజయనగరం నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు విజయనగరం ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా జరిగింది. బట్ నో బాడీస్, వీ గాట్ సమ్ వెపన్స్ అండ్ సమ్ అదర్ డంప్ దొరికింది. అండ్ విశాఖపట్నంలో నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అప్పుడు దెర్ వాజ్ అ వెరీ కాంప్లికేటెడ్ విలేజ్. అప్పుడు మేము రేడ్కి నా టైంలో పంపించేసాము అలాంగ్ విత్ గ్రే హౌండ్స్ అండ్ స్పెషల్ పార్టీస్. వాళ్ళు వెళ్ళి ఎప్పుడు మా పార్టీస్ వెళ్తే వాళ్ళు చాలా రియాక్ట్ చేసేవారు. అది మిర్చి పౌడర్ పెట్టడం అండ్ అదర్ థింగ్స్ చేసేవారు. సో అప్పుడు రేడ్ చేసి వాళ్ళు ఈ ఇల్లు సెర్చ్ చేసి వచ్చాము. దాని తర్వాత ఒక 2 daysలో మాకు ఆల్మోస్ట్ 73 or సంథింగ్ అబవ్ 70 people సరెండర్ అయ్యారు. అండ్ వీ కాట్ సమ్ గుడ్ మిలిటెంట్స్ అప్పుడు. సో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత విజయ్ కుమార్ ఆఫ్ అది వీరప్పన్ కేస్, ఫేమస్ కేస్ పర్సన్, ఆయన అప్పుడు సిఆర్పిఎఫ్ డీజీ, ఆయన పర్సనల్లీ ఫోన్ చేసి నాకు కంగ్రాచులేట్ చేశారు. అచ్చా, అంటే మీరు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాకుండా ముందు వాళ్ళు రేడ్ చేసాము. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా చాలా జరిగినాయి నా టైంలో, నేను డిఐజీ ఉన్నప్పుడు. ఏఓబిలో మీరు ఎన్ని చేసి ఉండొచ్చండి? ఏఓబిలో ఐ హ్యావ్ నాట్, ఐ డోంట్. వైజాగ్ రేంజ్లో ఎన్ని ఉండొచ్చు? వైజాగ్ రేంజ్లో నేను ఉన్నప్పుడు ఐ థింక్ ఒక 8 or 9 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ ఉంటుంది అండ్ అరౌండ్ 5 ఎన్కౌంటర్స్ ఉంటాయి. అంటే బాడీస్ అన్ని బాడీస్ నేను క్యాల్కులేట్ చేయాలి. ఓకే మేడం, కానీ వైజాగ్ రేంజ్లో మీరు మరొకసారి మీడియాలోకి వచ్చారు వరంగల్ తర్వాత. అప్పుడు శ్రీకాకుళం ఎస్పీ మీ ఛాంబర్ రావడం, మీరు ఏదో మందలించారని, ఆయన మీ ఇద్దరి మధ్యన గ్యాప్ రావడం, ఆ గ్యాప్ని అప్పుడు విశాఖపట్నం కమిషనర్ నండు సాంబశివరావు గారు ఫిలప్ చేయడం, అసలు ఆ ఎపిసోడ్ ఏంటి మేడం? అప్పుడు నేను ఐ థింక్ దట్ ఈస్ ద సెకండ్ డే ఆఫ్ మై టేకింగ్ చార్జ్. ఓకే, నేను ఏ రోజు చార్జ్ తీసుకున్నా సెకండ్ డే ఇది ఇన్సిడెంట్ జరిగింది. సో ఇంతకు ముందు నేను ఎస్పీ ఎవరు తెలియదు, అతను ఎవరు కూడా తెలియదు. సో వచ్చినప్పుడు దివర్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్, అతను వెళ్ళిపోయి నేను పొద్దున నాకు అపాయింట్మెంట్ ఉండేది సాంబశివరావు గారి దగ్గర, సిపి విశాఖపట్నం. సో అక్కడే వచ్చినప్పుడు అతను కూడా వచ్చారు. సో నేను నా వాళ్ళకు చెప్పాను, అతనికి కూర్చోపెట్టు, టీ ఇవన్నీ ఇచ్చేసి నేను వస్తున్నా. సో సాంబశివరావు గారికి కలిసి నేను వచ్చినప్పుడు అతను వెళ్ళిపోయి మళ్ళీ హీ హ్యాడ్ సమ్ అన్ఫార్చునేట్ మిస్పర్సెప్షన్స్ తో మళ్ళీ కేసు పెట్టారు, SC/ST case and all that. So luckily I believe in judiciary and the judge gave the statement that there is no prima facie case and quash అయిపోయింది, హైకోర్టులోనే క్వాష్ అయింది. And that was a very good order saying that prima facie SC/ST case ఉండకపోతే there is no need to file a case. Okay, there is no need because if you don't ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తప్పకుండా అది రిజిస్టర్ చేయాలి అని ఉంది లాలో. బట్ ఈ కేసులో హైకోర్ట్ హ్యాస్ గివెన్ అ జడ్జ్మెంట్ దట్ ప్రైమా ఫేసి కేసు ఉండకపోతే, లైక్ మై కేస్, దర్ ఇస్ నో ప్రైమా ఫేసి కేస్. మీరు అతన్ని పిలిచి అవమానపరిచారు కాబట్టి నేను కేసు పెట్టానని అప్పుడు అతను స్టేట్మెంట్ ఇచ్చారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అకున్ సబర్వాల్ దగ్గరకు వెళ్ళాను, ఆ టైంలో మేడం నా మీద నన్ను అవమానపరిచారు, అందుకే నేను కేసు పెట్టాల్సి వచ్చిందంటూ అతను అప్పుడులో చెప్పారు. మీ ఇద్దరి మధ్య గ్యాప్ సాంబశివరావు గారు గ్యాప్ ఎలాగో వచ్చింది, నేను అదే చెప్తున్నాను. ఐ డోంట్ నో హిమ్, హీ డజంట్ నో మీ, వీ హ్యావ్ నెవర్ మెట్. నేను డిఐజీగా వెళ్ళినప్పుడు సెకండ్ డే జరిగింది. ఇంతకు ముందు కూడా అతను నాతో కలవలేదు ఎక్కడ కూడా, ఏ సోషల్ గ్యాదరింగ్ లేకపోతే అఫీషియల్ గ్యాదరింగ్లో మేము కలవలేదు. సో హూ ఈజ్ ఈ, నా ఫేస్ కూడా నేను చూడలేదు దాని ముందు, అతను కూడా నా ఫేస్ చూడలేదు. సో గ్యాప్ రావడం ఇవి అని ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్. దట్ వాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. అంటే నాకు పరిచయం లేదు అతను. వెన్ ఐ డోంట్ నో హిమ్, ఐ డోంట్ నో హిస్ కాస్ట్ ఆల్సో కదా. సో మరి అది క్యాస్ట్ ఆ విధంగా పెట్టొచ్చండి, క్యాస్ట్ కంప్లైంట్ పెడితే మళ్ళీ క్వాష్ అవ్వదు కదా. పెట్టవచ్చు అని అడిగితే ద జడ్జ్ వుడ్ నాట్, ద ఆనరబుల్ హైకోర్ట్ వుడ్ నాట్ హ్యావ్ గివెన్ సచ్ ఎ జడ్జ్మెంట్. ఓకే, కానీ 3 సంవత్సరాలు మీరు వైజాగ్ డిఐజీగా పనిచేస్తున్నప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మీతో క్లాష్ అయిన ఎస్పీ శ్రీకాకుళం, ఇంకొక ఎస్పీ వైజాగ్ రూరల్ అకున్ సబర్వాల్, ఫర్ ఎ షార్ట్ టైం దే వర్ దేర్. ఓకే, ఈ 3 డిస్ట్రిక్ట్లో మంచి ఎస్పీ అప్పుడు ఎవరు పనిచేసేవారండి? అందరూ బాగానే పనిచేశారు. పర్సనల్గా ఏదో జరిగినప్పుడు కూడా విజయనగరం అనుకుంటా, విక్రమ్ సింగ్ మానలేరు. అకున్ సబర్వాల్ విశాఖపట్నం, నేను ఉన్నప్పుడు గంగాధర్ ఉండేవారు. ఓకే, గంగాధర్ ఉండేవారు. అంటే వీళ్ళు ముగ్గురులో మంచి వర్క్ ఎవరు చేసేవారు? టీమ్ అందరూ బాగానే చేశారు. దేర్ వాజ్ నథింగ్ లైక్ దట్. ప్రొఫెషనల్లీ దే వర్ ఆల్ గుడ్.
పర్సనలీ వాట్ ఎవర్ హ్యాపెన్ దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, వైజాగ్ రేంజ్లో మీరు బాగా వర్క్ చేస్తుంది ఏమైనా గుర్తుందో ఒకటి చెప్పండి. సో అది మాకు ఫస్ట్ ప్రయారిటీ ఉండేది నక్సల్ యాక్టివిటీ. సో నక్సల్ యాక్టివిటీలో ఎలాగా పబ్లిక్ వాళ్ళ వైపు వెళ్ళకుండా మెయిన్ స్ట్రీమ్కు రావాలి అది అని చాలా ప్రయత్నం చేసాము. ఇన్ఫ్యాక్ట్ పారామిలిటరీ ఫోర్సెస్ రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు ఆల్ 3 డిస్ట్రిక్ట్స్లో చాలా హెవీ స్థలంలో మేము ట్రైనింగ్ పెట్టాము. అండ్ ఆ 3 డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలామంది ఎంప్లాయ్ అయ్యారు, అపాయింట్ అయ్యారు. ఈ సిఆర్పిఎఫ్ వచ్చినప్పుడు, బిఎస్ఎఫ్ వచ్చినప్పుడు వీ యూస్ టు డూ దాట్. ఇప్పుడు ఒకటి చిన్న ఇన్సిడెంట్ నాకు గుర్తుంది. వెళ్ళినప్పుడు సమ్ ట్రైబల్ స్కూల్కి వాళ్ళు చెప్పారు అక్కడ విశాఖపట్నంలో ఉండి దే హ్యావెన్ సీన్ సముద్రం చూడలేదు అని చెప్పారు. సో వాళ్ళకు అంతా బస్లో తీసుకువచ్చి వాళ్ళు సముద్రం చూపించేసి ఒక డే ఇక్కడ స్పెండ్ చేసి డిఐజీ హౌస్లో కూడా మా లాన్లో వాళ్ళకు స్నాక్స్ అవన్నీ ఇచ్చి పంపించేసాము. దే వర్ వెరీ హ్యాపీ. సో అట్లీస్ట్ కనీసం అదే ఆ పిల్లలు ఎప్పుడు కూడా పోలీస్ బ్యాడ్ ఆర్ గవర్నమెంట్ బ్యాడ్ అని ఎప్పుడు అనుకోరు. దే విల్ ఆల్వేస్ ఫీల్ దట్ అవును గవర్నమెంట్ మంచిది అండ్ సిస్టమ్ ఈజ్ గుడ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ గుడ్ అని అనుకుంటారు అని నేను అనుకుంటాను. వైజాగ్ తర్వాత ఎక్కడ? వైజాగ్ తర్వాత నేను ఐజీ లా అండ్ ఆర్డర్గా వచ్చాను ఇక్కడ హైదరాబాద్కు. ఐజీ లా అండ్ ఆర్డర్ ఉన్నప్పుడు నాది బెస్ట్ అచీవ్మెంట్ ఈజ్ కాప్ 11. బయోడైవర్సిటీలో మొత్తం బందోబస్తు నేను వర్కౌట్ చేశాను యాజ్ ఐజీ లా అండ్ ఆర్డర్. అండ్ తిరుమల సార్ ఉన్నారు అప్పుడు. ఇట్ వాజ్ అ వెరీ సాటిస్ఫైయింగ్ దిస్ వన్. ఒకసారి మధ్యలో వచ్చింది నైట్లో దట్ బయోడైవర్సిటీ పైలాన్ ఏదో సమ్ థ్రెట్ వచ్చింది, దానికి సెక్యూరిటీ ఇవ్వాలి. ఇమీడియట్లీ అక్కడి నుంచి డ్రా చేసి నేను పంపించేసాను ఫోర్స్. సో హౌ టు రైట్ టు అవుట్ సైడ్ స్టేట్స్, అవుట్ సైడ్ పారామిలిటరీ ఫోర్సెస్, ఎలాగ ఫోర్సెస్ తీసుకురావాలి ఫర్ బిగ్ ఈవెంట్స్. దాని తర్వాత మిలియనం మార్చ్ ఆ టైంలో జరిగింది. ఐ సా హౌ డీజీ వర్క్స్, హౌ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దే వర్క్. ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ప్లస్ గణేష్ బందోబస్తు కూడా చేశాను. అప్పుడు బ్రహ్మోత్సవం కూడా ఉండేది తిరుపతిలో. సో అవన్నీ ఫోర్సెస్ ఎలాగ పూల్ చేయాలి, ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేయాలి, దే వర్ గుడ్. నెక్స్ట్ మేడం? దాని తర్వాత నేను వెల్ఫేర్కు వచ్చాను. వెల్ఫేర్లో ఐ హ్యావ్ డన్ అ లాట్. యూజువలీ ఐ మీన్ ఎవ్రీ వన్ సేస్ పర్హాప్స్ లాస్ట్ 10 yearsలో అంత వర్క్ జరగలేదు, చాలా స్ట్రీమ్ లైన్ అయింది. ఇప్పుడు ఆటోమేషన్ కోసం ఉన్న టెక్నాలజీ సభ అవార్డు కూడా వచ్చింది. సో ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ సిఐడి, దెన్ స్టేట్ డివిజన్ అయింది. స్టేట్ డివిజన్ అయిన తర్వాత ఐ వాజ్ ద ఫస్ట్ స్పెషల్ సెక్రటరీ హోమ్. సో అప్పుడు ఐ హ్యాడ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఇన్ గివింగ్ సమ్ ఆఫ్ ది ప్రపోజల్స్. కొత్త ప్రపోజల్స్ చాలా వచ్చేవి. సో అవి ఎలాగా ఫైల్ ఫాలో చేయాలి, ఫైనాన్స్లో ఫాలో చేయాలి, సిఎంఓలో ఫాలో చేయాలి, సిఎస్ దగ్గర ఫాలో చేయాలి, అవి అని నేర్చుకున్నా. సో ఐ యూస్ టు గో అరౌండ్ అండ్ ఫాలో సమ్ ఆఫ్ ది మేజర్ ఫైల్స్ విచ్ వర్ దేర్ ఆ టైంలో. అప్పుడు నాకు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఛార్జ్ ఉన్నాను. సో ఐ హ్యాడ్ గివెన్ సమ్ ప్రపోజల్స్ ఫర్ న్యూ ఫైర్ స్టేషన్స్ అండ్ మొన్న ఫైర్ స్టేషన్స్ కూడా వచ్చాయి. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ. సో కొత్త మోడర్న్ ఎక్విప్మెంట్స్ అండ్ న్యూ ఫైర్ స్టేషన్స్కి ప్రపోజల్ పెట్టాము అప్పుడు. And then of course CID. After that I was posted in CID. CID also was very, very satisfying. మేము కొత్త ఎస్పెషల్లీ ఆన్ చిల్డ్రన్ అండ్ విమెన్ బాగా వర్క్ చేసాము హ్యూమన్ ట్రాఫికింగ్లో. సో ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ తెలంగాణ వీ పుట్ దట్ ఆన్లైన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మీద నేషనల్ కమిషన్ ఆన్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ చైర్పర్సన్కు పిలిపించి all schools and then media persons and all NGOs ko pilpichi we did a national level seminar. And memo oka child sexual abuse meeda oka program pettamo, jago bolo badlo karke, and we gave lot of training. Dantlo material kuda chesamu, chala standardized material which we are using now for our training. All districts ku participate చేసాం. సో మా ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ కూడా బాగానే జరిగింది ఆ టైంలో. తెలంగాణ వాజ్ ది హైయెస్ట్ ఇన్ రెస్క్యూ. సో లాట్ ఆఫ్ వర్క్. అండ్ సిఐడిలో ఉన్నప్పుడు బెస్ట్ రేడ్ నాకు జప్తి షిబ్నూర్ మెదక్ డిస్ట్రిక్ట్లో, వేర్ వీ కుడ్ రెస్క్యూ అరౌండ్ 13 women అవుట్ ఆఫ్ విచ్ దాంట్లో కొంతమంది మైనర్స్ కూడా ఉన్నారు. వన్ గర్ల్, ఆమె కూడా మైనర్, పట్టుకున్నప్పుడు షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే
టు సేవ్ హర్ ఫ్రమ్ ద పెయిన్. న్యాచురలీ దే వర్ యూజ్డ్ లైక్ క్యాటిల్. ఆ పెయిన్ వచ్చినప్పుడు దే యూస్ టు టేక్ టు అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ తీసుకుని దే యూస్ టు గివ్ హర్ ఆన్ ఇంట్రావెనస్ డైక్లోఫెనాక్. సో ఆ పెయిన్ కిల్లర్ ఇంట్రావెనస్ ఇచ్చినప్పుడు కిడ్నీ పాడైపోయింది. కిడ్నీ పాడైపోతే కిడ్నీ మెడిసిన్ ఇచ్చి దే వర్ మేకింగ్ హర్ డూ దిస్. సో హర్ కండిషన్ వాజ్ వెరీ బ్యాడ్. సో ఇమీడియట్లీ మేము ప్రజ్వల వాజ్ అవర్ పార్ట్నర్ ఇన్ దిస్, ప్రజ్వల అండ్ జస్టిస్ అండ్ కేర్. సో తీసుకుని వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. షీ సర్వైవ్ ఫర్ సమ్ టైమ్ బట్ తర్వాత చనిపోయింది. బట్ అట్లీస్ట్ ఆఫ్టర్ సేవింగ్ ఫర్ సమ్ టైమ్ షీ లివ్డ్ పీస్ఫుల్లీ. నెక్స్ట్ ఎక్కడ మేడం? నెక్స్ట్ మళ్ళీ వెల్ఫేర్ వచ్చాను ఇప్పుడు. సో వెల్ఫేర్లో ఉన్నా. ఇప్పుడు పోలీస్ వెల్ఫేర్లో ఉన్నాను. ఇప్పుడు పోలీస్ వెల్ఫేర్కి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? ఎందుకంటే మీరు ఏఎస్పీ దగ్గర నుంచి చూసుకొస్తున్నారు కదా. అవును, ఏఎస్పీ దగ్గర నుంచి నాకు వెల్ఫేర్లో ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ బోత్ వెల్ఫేర్లో ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఇంక్లూజన్ ఏపీలో లేదు. ఐ ట్రైడ్ ఫర్ ఇట్. ఆల్మోస్ట్ యునైటెడ్ స్టేట్లో అయిపోయేది బట్ లాస్ట్కి ఇది డివిజన్ అయిన తర్వాత అది పెండింగ్ పెట్టారు. మళ్ళీ సెక్రటరీ హోమ్ ఉన్నప్పుడు కూడా నేను పర్సూ చేసి అది తీసుకొచ్చాను. సో పేరెంట్స్ వన్ బిగ్ దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్. దెన్ ఆల్సో ఇప్పుడు మాకు ఇచ్చిన రేట్స్ చాలా తక్కువ. సో వీఆర్ ట్రయింగ్ మాకు మిగతా స్టేట్ ఎంప్లాయీస్కు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ రేట్స్ దట్స్ ఆల్మోస్ట్ 20 to 30% ఎక్స్ట్రా. ఆ రేట్స్ ఎలాగా మాకు రావాలి. ప్లస్ నేను ఒక ఎమర్జెన్సీ క్లినిక్ కూడా అక్కడ ఓపెన్ చేశాను. సో అప్పుడు ఐ గాట్ 2 అంబులెన్సెస్ ఆన్ సిఎస్ఆర్. సో ఒకటి ఏపీకు ఇచ్చారు, ఒకటి తెలంగాణలో ఉంది. సో ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ హాస్పిటల్స్ మంచిగా ఉంటాయి హైదరాబాద్లో. సో కొంతమంది అన్ఫార్చునేట్లీ చనిపోతారు. ఆ బాడీ తీసుకోవడానికి మళ్ళీ దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఈ అంబులెన్స్లో మేము ఆ కాఫిన్ హర్ట్స్ పెట్టడానికి స్పెషల్ ప్రొవిజన్ ఉంది విత్ ఐస్ బాక్స్. సో అది చాలా యూస్ఫుల్గా ఉంది అండ్ అది కూడా చేస్తున్నాము. రీసెంట్లీ ఒకటి నర్సరీ కూడా క్రష్ కూడా ఓపెన్ చేశాను. సో డిఎస్పి పిల్లల నుంచి హోంగార్డ్ పిల్లల వరకు అక్కడ ఉంటున్నారు హ్యాపీగా. సో సంథింగ్ విచ్ నేను ఎప్పుడు ఫీల్ అయ్యాను. నా పాప ఎస్పెషల్ సైబరాబాద్లో మాకు నైట్ రౌండ్స్ చాలా వచ్చేవి. చాలా తక్కువ మంది ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవారు. సో మెనీ టైమ్స్ నైట్ రౌండ్స్లో నేను నా పాపకు పడుకోబెట్టి చేశాను. సో అట్లీస్ట్ వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు బాగానే చూస్తారని ఇది చేశాను. మీ వెల్ఫేర్లో ఇప్పుడు వెల్ఫేర్లో భాగంగా. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇప్పుడు మొత్తం ఇంతకుముందు వచ్చి వాళ్ళు ప్రీ ఆథరైజేషన్ రిక్వజిషన్ అని అంటాం. ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అది ఫ్యాక్స్లో వచ్చేది, టైం పడేది. సో ఇప్పుడు అంతా ఆన్లైన్ చేసేసాను. అండ్ ఆల్ ది లోన్స్ ఏమి ఇస్తాను నేను అది కూడా ఆన్లైన్ చేశాను. వాళ్ళు చెక్ తీసుకురావడం, వీళ్ళు లేట్ చేయడం, మళ్ళీ ఏదో అడగడం ఇవన్నీ జరగదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ చేశాను. సో ఆటోమేషన్ చేస్తే ట్రాన్స్పరెన్సీ వస్తుంది, తొందరగా కూడా అవుతుంది. సో దెన్ హెల్త్ కేర్లో దెన్ బిల్స్ కూడా ఆల్ హాస్పిటల్స్ వాళ్ళ ఆన్లైన్ బిల్స్ పంపిస్తారు. ఆన్లైన్ పేమెంట్ కూడా మేము స్టార్ట్ చేసాము. సో లోన్స్ ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది. ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి తీసుకొచ్చి ట్రైనింగ్ చేపిస్తున్నాము. సో మొత్తం వెల్ఫేర్ ఇప్పుడు వన్ సెక్షన్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ విల్ బి టోటలీ ఆటోమేటెడ్. బట్ టోటల్గా మీ సర్వీస్ మొత్తంలో నేను మంచి కేసులు చేశాను, ఈ కేసు బాగా నాకు సాటిస్ఫాక్షన్ అయింది, నేను లైఫ్లో మర్చిపోలేను అలాంటి కేసులు ఏమున్నాయి? ఒక కేసు ఉంది విజయనగరంలో. ఒక డెకాటీ జరిగింది. వాళ్ళు ఒడిశా గ్యాంగ్ వచ్చి డెకాటీ చేశారు. అప్పుడు అతను గవర్నమెంట్ విప్, అతను లేరు, బయట చైనాలో ఉన్నారు, వాళ్ళ పాప ఉంది. సో ఆ టైంలో ఆ డెకాటీ జరిగింది. సో చాలా పెద్ద స్థాయిలో ఆర్నమెంట్స్ తీసుకుని వెళ్ళిపోయింది. అది నాకు గ్యాంగ్ పోయింది. సో నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఇమ్మీడియట్లీ వెళ్ళాను. స్పాట్కు వెళ్ళినప్పుడు అప్పుడు ఒక ఇన్ఫార్మెంట్ వస్తున్నాడు పోలీస్ స్టేషన్కు. ఎస్ఐ వచ్చాడు నా వెనక. సో చెప్తున్నాడు నేను ఒక పర్సన్ ఏదో నాన్ తెలుగు స్పీకింగ్ పీపుల్ కొంతమంది బస్ ఎక్కుతున్నారు అని చెప్పారు. సో నేను అప్పుడే ఎస్ఐకు చెప్పాను, నువ్వు ఇమ్మీడియట్లీ తీసుకెళ్ళి వాళ్ళకు పట్టుకో. అక్కడ నేను అప్పటి వరకు నేను సీన్ కూడా విజిట్ చేయలేదు. నేను జస్ట్ పోలీస్ స్టేషన్ వస్తున్నాను, ఈ ఇన్ఫార్మెంట్ వచ్చి చెప్పాడు. సో ఆ ఇన్ఫార్మెంట్కి పట్టుకుని ఎస్ఐ ఒక టీం ఇచ్చి నేను పంపించేశాను బస్ దగ్గరికి ఎక్కడ అతను చెప్పారు. సో నేను మళ్ళీ సీన్కు వెళ్ళాను. సీన్కు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏం పోయింది అని. అప్పుడు ఎస్ఐ చెప్పారు,
పట్టుకున్నాం మేడం, వాళ్ళ గ్యాంగే మొత్తం ఇంటాక్ట్ పట్టుకున్నారు, ఆల్ ఆర్నమెంట్స్. సో మళ్ళీ అతను ఇమీడియట్లీ వచ్చారు. ఈవెన్ అది చూస్తే వాళ్ళు ద విక్టిమ్ లేడీ కూడా తెలియదు ఈ ఆర్నమెంట్స్ పోయింది అని. సో చూసుకుని అరే ఇది పోయింది అని చెప్పారు. దట్ వాజ్ సో నైస్. ఈవెన్ అప్పుడు వైజీ ఇంటెలిజెన్స్కి ఇమీడియట్లీ ఫోన్ చేశాను, డీజీ గారికి ఫోన్ చేశాను. సో దే వర్ వెరీ హ్యాపీ, వెరీ గుడ్, థ్యాంక్ గాడ్. గవర్నమెంట్ వైపు కూడా అండ్ దట్ టు ఇంటాక్ట్ సేమ్ విద్ ఇన్ అ షార్ట్ టైం జరిగింది అంటే ఇట్ వాజ్ వెరీ నైస్. సో వాళ్ళు చెప్పారు, అంటే మీరు ఉన్నారా అప్పుడు ఇన్ఫార్మెంట్ మేము చెప్పినప్పుడు? నేను చెప్పాను సార్ నేను ఉన్నాను, అది జరిగింది. దట్ వాజ్ వెరీ నైస్. అండ్ ఆ గవర్నమెంట్ వైపు చైనా నుంచి నాకు ఫోన్ చేశారు, థ్యాంక్ యూ అని అన్నారు, దట్ ఇది ఆల్ ఇంటాక్ట్ దొరికింది అని. దట్ వాజ్ వన్ థింగ్. దెన్ వన్ థింగ్, నేను ఐ బిలీవ్ ఇన్ రిఫార్మ్ ఆల్సో. మీరు చూసారు సరెండర్, ఐ వెరీ స్ట్రాంగ్లీ అప్రూవ్ అండ్ ట్రై కూడా చేశాను సరెండర్ చేయడానికి. నాట్ జస్ట్ కిల్లింగ్ బట్ ఆల్సో యూ షుడ్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ఇవ్వాలి టు ఎనీ హ్యూమన్ బీయింగ్ టు రిఫార్మ్ హిమ్సెల్ఫ్. సో అప్పుడు విజయనగరం మీకు తెలుసు, సుందరడ గంగాడ క్రిమినల్స్ ఉన్నారు. సో ఒకసారి విజయనగరంలో సుందరడ క్రిమినల్స్ వచ్చి మాకు చెప్పారు, మాకు ఇంకా వేరే మీరు లైవ్లీహుడ్ చూపిస్తే మేము మారుతాము అని చెప్పి. అప్పుడు నేను గవర్నమెంట్ అఫీషియల్స్తో మాట్లాడి, తో మాట్లాడి వాళ్ళకు ప్యాకేజెస్ ఇచ్చాను, రీహాబిలిటేషన్ ప్యాకేజెస్. వాళ్ళు ఏది వొకేషనల్ ట్రైనింగ్ అవి అని ఇప్పించడానికి. సో మొత్తం వాళ్ళు రిఫార్మ్ అయ్యారు. నేను మళ్ళీ విశాఖపట్నం డిఐజీ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ నాకు చెప్పారు ఇది ప్రాబ్లమ్ అది ప్రాబ్లమ్, చిన్న చిన్న ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేశాను. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. దట్ వన్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ ఎవరు క్రిమినల్ యాక్టివిటీ చేసేవాళ్ళు వాళ్ళకు టోటలీ రిఫార్మ్ చేసి వాళ్ళకు మెయిన్ స్ట్రీమ్కి తీసుకువచ్చాను అని ఆ సాటిస్ఫాక్షన్ నాకు తప్పకుండా ఉంది. ఓకే, కానీ వైజాగ్ రేంజ్లో ఉన్నప్పుడు ఇంకొక ఎలిగేషన్ కూడా వచ్చిందండి. అప్పుడు ఒక పొలిటీషియన్ బేస్ చేసుకొని కొన్ని ట్రాన్స్ఫర్లు కూడా జరిగేవి, ఒక ఇన్స్పెక్టర్ మీకు అనుకూలంగా ఉండేవాడు అనేది. అది ఎంతవరకు వాస్తవం, నిజమంటారా లేదంటే ఆరోపణ అంటారా? నాకు తెలియదు ఈ విషయం. కానీ ఎక్కువగా పొలిటీషియన్ వాళ్ళు ప్రెస్ చేసుకొని ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేసేవారు? లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా నా ఎస్పీస్ చెప్పేవారు, మేడం మీరు ఉన్నప్పుడు మేము టోటలీ ఫ్రీ అండ్ ఫేర్ ట్రాన్స్ఫర్స్ జరిగింది. ఎందుకంటే బిఫోర్ ఎవ్రీ ట్రాన్స్ఫర్స్ ఆల్ ఎస్పీస్కు నేను కూర్చోపెట్టి వాళ్ళు అనుకూలంగా వాళ్ళు ఎవరికి చెప్తారు. బికాజ్ ఎస్ఐస్ లెవెల్లో నాకు తెలియదు అసలు ఎవరు ఏం పని చేస్తున్నారు. ఎస్పీస్ విల్ నో బెటర్. అండ్ ఇన్స్పెక్టర్స్ కూడా వీ యూస్ టు ఆల్ 3 of us డిసైడ్. ఎప్పుడు ప్లస్ సిపి గారు కూడా ఆయన ఇస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ బికాస్ సిటీ ఆయనది అండ్ హీ వుడ్ బి అ సీనియర్ ఆఫీసర్. సో నా డిస్ట్రిక్ట్ నా రేంజ్లో ఉన్న ట్రాన్స్ఫర్స్ వేర్ ఆల్ డిసైడెడ్ బై ది 3 SPs. సో దెర్ వాజ్ నథింగ్ నేను ఓన్గా చేశాను. ఇన్ఫ్యాక్ట్ సేమ్ థింగ్ వేరే రేంజ్ వాళ్ళు ఎస్పీస్ కూడా నాకు చెప్పారు, మేడం వాళ్ళు ఉన్నప్పుడు మాకు ఫ్యాక్స్ వచ్చేది ఈ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు అని మాకు తెలియకుండా. బట్ నా రేంజ్లో ఎప్పుడు కూడా అలాగే జరగలేదు. ఎవ్రీ ట్రాన్స్ఫర్ హ్యాస్ బీన్ విత్ ద కన్సెంట్ అండ్ విత్ ద సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది ఎస్పీ. ఓకే, కానీ మీ సర్వీస్లో మీరు చెప్తున్నట్లుగా టీఏజీ చేశారు, ఐజీ చేశారు, కానీ ఒక కమిషనర్ అవ్వలేదని ఫీలింగ్ అని మీకు ఉండిపోయింది? అలాగే చేస్తే చాలా ఉన్నాయి, అన్నీ చేయాలంటే నాట్ పాసిబుల్ కదా. ప్లస్ అనదర్ థింగ్ ఈజ్ ఒక్కొక్క పొలిటికల్ సెటప్లో దే విల్ ఫీల్డ్లో ఎస్పెషల్లీ దే విల్ లైక్ టు హ్యావ్ సమ్ పర్సన్ హూ లిసన్స్ ఆల్సో సమ్ టైమ్స్, ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ప్లేసెస్లో చిన్న స్టేట్లో అలాగే జరుగుతుంది. సో మేబీ సమ్ టైమ్స్ మీకు యు ఆర్ somebody may think మీరు pliable, somebody may think that you are too rigid, so it all happens. సో అలాగా ఏ పోస్ట్లో చేసినా సరే ఐ విల్ డూ వెల్. కానీ మీరు 3 జిల్లాల ఎస్పీలు చేసుకొచ్చారు, తర్వాత సైబరాబాద్ కమిషనర్ చేశారు, ఒక రేంజ్ డిఐజీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఎక్కడే మీకు పొలిటికల్ ప్రెజర్ వచ్చింది, పలానా పొలిటీషియన్ నాకు బాగా ప్రెజర్ ఇచ్చాడు అనేది మీకు ఎప్పుడైనా ఎదురైంది? నేను అదే చెప్తున్నా, పొలిటికల్ ప్రెషర్ అని యాక్చువల్లీ అది ఒక శబ్దం కాదు. సి ఇట్స్ ఎ డెమోక్రటిక్ సొసైటీ. వీఆర్ ఆల్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. రూలింగ్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ టుగెదర్. కాదు మీరే మేడం నేను చెప్పింది చేయండి అదే చెప్పినప్పుడు అండ్ దట్ టు మేడం మీరు చేయండి లీగల్గా ఉన్నప్పుడు ఆర్ జస్టిఫైడ్గా ఉన్నప్పుడు మీరు చేయాలి. బికాస్ సమ్టైమ్ దే ఆర్ ద పీపుల్స్ రిప్రజెంట్. వాళ్ళు తప్పు చేసినప్పుడు మీరు చేయవద్దు, మీరు ఎందుకు చేయాలి?
వాళ్ళు చెప్తారు కదా పొలిటికల్ ప్రెషర్ ఉంది. వాట్ ఈస్ ద ప్రెషర్? మీకు ఏం చేస్తారో ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే కదా. సో దెర్ ఇస్, నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. అంటే మీ వైజాగ్ రేంజ్లో ఎప్పుడు కూడా ఏ పొలిటీషియన్ నుంచి కూడా మీకు ప్రజలు నేను కన్విన్స్ చేశాను. ఓకే, ఏమి అయింది చాలాసార్లు ఎలా చెప్పినప్పుడు కూడా నేను కన్విన్స్ చేశాను. నా ఎస్పీస్కు వెళ్ళి పంపించేశాను కన్విన్స్ చేయడానికి, వాళ్ళు కూడా వెళ్ళి కన్విన్స్ చేశారు. దట్ కాదు అతను ఆ ఇన్స్పెక్టర్ ఇలాగా ఉంటారు, అతను మొత్తం బ్యాక్గ్రౌండ్ తీసుకుని మేము వెళ్ళేవారు. ఇది చేశారు, ఇది ఇంతకు ముందు పనిష్మెంట్ రోల్స్ ఉన్నాయి, ఇది ఈ పర్సన్ ఇది చేశారు అది చేశారు, ఇతను వెళ్తే మీకు పాడైపోతుంది. అండ్ దే ఆర్ ఓపెన్. మీరు కన్విన్స్, మీరు భయపడి నా చైర్ పోతుంది అని కన్విన్స్ చేయకపోతే వాళ్ళకు ఎలాగ తెలుస్తుంది? ఐ మస్ట్ టెల్ దట్ నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాగ ఇంటర్ఫరెన్స్ రాలేదు. అండ్ చెప్పినప్పుడు ఎప్పుడు వాళ్ళు ఒక సజెస్ట్ చేస్తే నేను నా కన్సర్న్ ఎస్పీ కూడా తీసుకుని వెళ్ళేదాన్ని. చెప్తే దే విల్ బీ విల్లింగ్ టు లిసన్. టోటలీ అతను ఒక డిఫరెంట్ టైప్ అయితే డిఫరెంట్, బట్ ఉత్తరాంధ్రలో నాకు ఈ ప్రాబ్లం రాలేదు. అంటే బయట ఎక్కడన్నా వచ్చిందంట? బయట వస్తే కూడా లైక్ వరంగల్లో వచ్చింది ఒకసారి, అండ్ దెన్ అల్టిమేట్లీ నేను ట్రాన్స్ఫర్ కూడా అయిపోయాను ఆన్ దట్ బేసిస్. సో అది జరుగుతుంది, అల్టిమేట్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే, ఇంకా దానికంటే ఎక్కువ ఏం చేయలేరు కదా. బట్ మీరు ఇంత సర్వీస్లో మీకు నచ్చిన మంచి బాస్ ఎవరండి? మంచి బాస్, మీ బాస్? మంచి బాస్ అందరూ బాగున్నారు. అంటే ఈ బాస్ దగ్గర పనిచేస్తే సేఫ్ సైడ్ ఉంటుంది, మంచి నాలెడ్జ్ వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంటే మీరు ఫస్ట్లో చెప్పారు అనురాధ మేడం చూసి నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. ఆ విధంగా ఇక్కడ లేడీ ఎవరు జెంట్ అవ్వచ్చు, వీళ్ళతో పని చేస్తే కంఫర్ట్గా ఉంటుంది, నాలెడ్జ్ వస్తుంది అన్న. యాక్చువల్లీ అడ్మైర్ మిస్టర్ దోరా. హీ వాజ్ మై ఫస్ట్, ఆఫ్ కోర్స్ మై ఫస్ట్ డీజీ. సో న్యాచురల్లీ అందరికీ ఫస్ట్ డీజీ అయితే కొంచెం ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. బట్ వన్ థింగ్ ఐ లైక్డ్ అబౌట్ హిమ్ ఈజ్ ఎంత పర్సనల్ టచ్ ఇస్తారు. నేను కరీంనగర్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు నాకు పిలిపిస్తారు, ఎనీ పోస్టింగ్ ఉన్నప్పుడు హీ విల్ పర్సనలీ గివ్ అడ్వైస్. అండ్ క్రైమ్ చూడండి, ట్రాఫిక్ చూడండి, నక్సలైట్ ప్రాబ్లం చూడండి, అన్ని కేసెస్లో అన్ని స్పియర్స్ ఆఫ్ పోలీసింగ్లో ఆయన హీ వాజ్ పర్సూయింగ్ అండ్ హీ యూస్ టు డూ. నాకు చెప్పారు అక్కడ కరీంనగర్ ఉన్నప్పుడు తెలుసా ఒక బస్ స్టాప్ ఉంటుంది మీ ఎస్పీ ఆఫీస్ ముందు. ఐ సెడ్ సార్ నాకు తెలియదు, మీరు పెటిషనర్స్కు మంచిగా చూడకపోతే వాళ్ళు ఆ బస్ స్టాప్కు వెళ్ళి బస్ పట్టుకుని స్ట్రేట్ హైదరాబాద్ నా దగ్గరికి వస్తారు. సో మీరు మంచిగా చూడాలి. దెన్ నాకు ఒకటి చెప్పారు, మీరు వెళ్ళి ట్రైనింగ్ సెంటర్ అక్కడ లేదు, సమా మీరు ట్రైనింగ్ సెంటర్ చేయాలి. కొన్ని పోలీస్ స్టేషన్స్ అక్కడ ల్యాండ్ లేవు, పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయ్యి చాలా ఉన్నాయి. సో యూ ట్రై ఫర్ దోస్ బికాస్ మై హస్బెండ్ అప్పుడు కలెక్టర్. సో అండ్ హీ యూస్ టు ఫాలో అప్ ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడు ఐ వాజ్ షోయింగ్ సమ్ ప్రోగ్రెస్. ఇన్ఫ్యాక్ట్ 21 పోలీస్ స్టేషన్స్కు కరీంనగర్లో నేను ఉన్నప్పుడు ల్యాండ్ వచ్చింది, 21 పోలీస్ స్టేషన్స్. అండ్ చాలా పోలీస్ స్టేషన్స్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, కంప్లీషన్ కూడా అయింది. ప్లస్ ఒక హ్యూజ్ ఇప్పుడు దాంట్లో బెటాలియన్ కూడా ఉంది, ద ట్రైనింగ్ సెంటర్ కరీంనగర్లో. అది ఐ యూస్ టు సిట్ దేర్, టోటల్ టెంట్ వేసి బుల్డోజర్ తీసుకొచ్చి అక్కడ కూర్చుని 32 acres నేను లెవెల్ చేసుకుని లాస్ట్కు ట్రాన్స్ఫర్ ముందు డీజీ గారికి దొర గారికి జరిగింది. బట్ హీ నోస్ ఎవరికి ఏం చెప్పాలి, అది కూడా చూడండి. కానీ మీకు అంత సపోర్ట్ చేస్తున్న మీ హస్బెండ్ తర్వాత ఎందుకు మేడం అసలు పూర్తిగా డిపార్ట్మెంట్ నుండి బయటకు వెళ్ళిపోయారు? He gave up, he had some other political ambitions, అందుకని that is his personal. కానీ టోటల్ డిపార్ట్మెంట్లో మిగతా డిపార్ట్మెంట్లో ఉన్నట్లుగానే మహిళల పట్ల మీ బాసులు కానీ మిగతా వాళ్ళు చిన్న చూపు చూడడం లేదు, మిగతా డిపార్ట్మెంట్లో చూపిస్తున్నట్లుగా కాస్టింగ్ కౌచ్ లాంటివి అటువంటి ఎదురవుతుంటాయి అంటారు? See, it is there in the society. మహిళా వాళ్ళకు చిన్న చూపు చూడటం ఇస్ దేర్ ఇన్ అ సొసైటీ. పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ నాట్ సమ్వేర్ హెవెన్లో లేదు కదా, సొసైటీలో ఉంది. ఇక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురవుతుంటారు. కాస్టింగ్ కౌచ్ ఎగ్జాక్ట్లీ ఐ విల్ నాట్ సే కాస్టింగ్ కౌచ్ ఇస్ టిపికల్ బాలీవుడ్ ఫ్రేజ్, బట్ కాస్టింగ్ కౌచ్ లేదు, బట్ హెరాస్మెంట్ ఉంది. నేను దాట్ ఐఎమ్ నాట్ డినైయింగ్. అన్ని ఏలో హోంగార్డ్ నుంచి పైన వరకు IPS వరకు హెరాస్మెంట్ అయితే సమ్ స్టేజ్లో సమ్ ప్లేస్లో ఉంటుంది. ఇట్ ఈస్ హౌ యూ, మీరు ప్రైవేట్లో ఉంటే అవదా, ప్రైవేట్లో కూడా ఉంటుంది. సో సేమ్ సొసైటీ ఇక్కడ ఉంది కాబట్టి మిగతా దగ్గర జరిగినప్పుడు కాపాడాల్సిన డిపార్ట్మెంట్లోనే ఇటువంటి డిపార్ట్మెంట్లో బి బికాస్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ ఆల్సో సమ్ బ్యాడ్ బ్లాక్ షీప్. మా డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. చేసినప్పుడు వీ హ్యావ్ టు కమ్ అవుట్, వీ హ్యావ్ టు టెల్.
అంటే మాకు ఇప్పుడు విశాఖ జడ్జ్మెంట్ కూడా ఉంది, గ్రివాన్స్ సెల్స్ ఉన్నాయి. దాని తర్వాత వీఆర్ ఇన్ ద డిపార్ట్మెంట్. మేము మా ఫెసిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ యూజ్ చేయకపోతే ఎవరు చేస్తారు? ఐఎమ్ నాట్ సెయింగ్ హెరాస్మెంట్ టోటలీ బంద్ అయిపోతుంది, బట్ మేము కంటిన్యూస్లీ వచ్చి వీ హ్యావ్ టు చేంజ్ కదా. మేము రాకుండా ఉంటే విల్ ఇట్ చేంజ్? విల్ ఇట్ నాట్ చేంజ్. మేము వచ్చి మేము చేంజ్ ఏజెంట్స్ అవ్వాలి. కానీ మీకు ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అవును, నేను ఫేస్ చేశాను. నేను దానికి సమాధానం కూడా చేశాను. ఎవరండి వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టే ఆఫీసర్? అది నేను ఐ డి నాట్ టెల్. దట్స్ అ పర్సనల్ థింగ్. ఓకే, అంటే మీ దగ్గరికి పనిచేస్తున్న మహిళా ఆఫీసర్స్ ఎవరు పలానా ఆఫీసర్స్ మీకు వచ్చి ఎవరైనా కంప్లైంట్ చేశారు? చేస్తే అవును చేశారు. నేను కూడా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నా దాని మీద. వాళ్ళు ఎవరండి? ఎస్, దాని మీద పేరు చెప్పకూడదు. అవి అని పర్సనల్ విషయం నాట్. ఓకే, సరే అండి. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన మహిళలు ఫస్ట్ ఐ వుడ్ కాంగ్రాచులేట్ దెమ్ అండ్ ఐ వుడ్ వెల్కమ్ దెమ్. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇట్స్ ఎ మేల్ డామినేటెడ్ డిపార్ట్మెంట్. దాంట్లో ఒక బాయ్స్ క్లబ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. విమెన్ విల్ బి యూజువలీ కంప్యూటర్ ఆపరేటర్ ఆర్ రిసెప్షనిస్ట్ ఆర్ సమ్ అదర్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ నేను విజయనగరం ఉన్నప్పుడు ఫస్ట్ టైం నాకు ఒక లేడీ ఎస్ఐ ఉండేది. ఆమెకు ఎస్హెచ్ఓ చేయడం, ఆమెకు ఒక జీప్ ఇచ్చాను సెపరేట్గా అక్యూజ్డ్కి పట్టుకుని రావాలి అని. ఆమెకు నేను ఫస్ట్ టైం లేడీ ఎస్హెచ్ఓకు కూడా కోమింగ్ ఆపరేషన్కు పంపించేసాను. అంటే నువ్వు కూడా వెళ్తే అవుతుంది, ఎందుకు ట్రైనింగ్ సేమ్ తీసుకున్నావు కదా. సో ఐ యూస్ టు డూ దట్. ఐ యూస్ టు ఎన్కరేజ్ విమెన్ టు డూ యాక్టివిటీస్ విచ్ ఆర్, ఐ మీన్ ఏమనుకుంటారు అది ఓన్లీ మేల్స్ చేస్తారు, అలాగే ఏం లేదు. ప్లస్ ఐఎమ్ ఎ స్ట్రాంగ్ వోటరీ. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కమిటీ ఫామ్ చేశారు కదా, కమిటీ ఫర్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్. అక్కడ కూడా నేను 30%, 33.13% రిజర్వేషన్ రావాలని స్ట్రాంగ్గా మేము కూడా రికమెండ్ చేశాము. సో ఎక్కడ వెళ్ళినప్పుడు నేషనల్ కాన్ఫరెన్సెస్ ఆన్ పోలీస్ ఉమెన్ అయినప్పుడు కూడా ఎవ్రీ టైమ్ ఐ కెప్ట్ ఆన్ సేయింగ్ దట్ 33.5% రిజర్వేషన్ రావాలి. ఇఫ్ యూ ఇది పోలీస్ బాయ్స్ క్లబ్కు బ్రేక్ చేయాలంటే మోర్ విమెన్ షుడ్ కమ్. ఇన్ఫ్యాక్ట్ వెన్ విమెన్ 50% ఆఫ్ ది పాపులేషన్ అండ్ మాకు 15% ఆఫ్ అవర్ విక్టిమ్స్ ఆర్ విమెన్ క్రైమ్లో కూడా. వాళ్ళు వస్తేనే ఎక్కువ, అంటే విమెన్ విల్ గెట్ మోర్ జస్టిస్. ఎందుకంటే విమెన్, ఒక ఉమెన్ ప్రాబ్లమ్స్ ఏముంది ఇంకా ఎక్కువ దే కెన్ అండర్స్టాండ్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మెన్ అండర్స్టాండ్ చేయలేరు, మెన్ కూడా అండర్స్టాండ్ చేస్తారు, వాళ్ళ పని కూడా అదే. బట్ విమెన్ ఉంటే ఆమె కూడా ఫీల్ అవుతుంది, కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అయ్యి ఫ్రీగా మాట్లాడుతుంది. అండ్ నాట్ ఓన్లీ లేడీస్, నేను చూసాను ఈవెన్ జెంట్స్ కూడా నా దగ్గర ఫ్రీగా మాట్లాడతారు. ఇంకొక జెంట్ అయితే భయపడతారు. సో లేడీస్ ఉండడం పోలీస్ స్టేషన్లో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఎనీ అడ్వాన్స్ కంట్రీస్ మీరు చూడండి, ఈవెన్ పెట్రోలింగ్లో కూడా నేను లండన్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు చూశాను, ఒక మేల్ ఒక ఫీమేల్ వెళ్తారు, ఎప్పుడు ఓన్లీ మేల్ పెట్రోలింగ్ చేయరు. సో వెన్ వీఆర్ 50% ఆఫ్ ది పాపులేషన్, అన్ని క్షేత్రాల్లో 50% కనీసం విమెన్ ఉండాలి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ అండ్ నో క్వశ్చన్ ఆఫ్ దట్. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఉండాలంటున్నారు సౌమ్య మిశ్రా గారు. అంటే పోలీస్ అంటే మజల్స్ ఉండి మీసాలుంటూ ఒక మగవాడే కాదు, ఒక పోలీస్ బాయ్స్ క్లబ్బే కాదు, లేడీస్ కూడా రావాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చే మహిళలు అవ్వచ్చు, బాధితులు అవ్వచ్చు, లేదా జెంట్స్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఓపెన్ అవుతారు, అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది అంటూ చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఇది ఈ వారం సౌమ్య మిశ్రా గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.